ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాను. ఆయా ప్రదేశాల్లో నుంచి దేవుని యొక్క వాక్యం వీక్షిస్తున్న మీ అందరికీ నా యొక్క శుభాహ్వానం. గడిచిన దినంలో మనం నేర్చుకున్నాం, శోధించబడడం పాపమేం కాదు, కానీ శోధనలో పడితే మాత్రం పాపమే. శోధనలో పడటం పాపమే అని చెప్పితే శోధించబడడం వరకు, శోధనలో పడడం వరకు ఒకెత్తు, శోధించబడ్డ విషయాల కొరకు ప్రార్థన చేయడం ఇంకా పాపం. శోధనలో పడ్డం, దాని నుంచి బయటికి ఎలా రావాలని ఎదురు చూడాలి. కానీ శోధనలో పడిపోయి శోధించబడుతున్న విషయాల కొరకు కూడా ప్రార్థనలు చేస్తూ, దేవునితో ఉన్నామనుకుని దేవుని దగ్గర నడుస్తూ, దేవునితో మాట్లాడుతూ గడిపేసి చాలామంది అనేక విషయాల్లో దేవుని నీతిలో నుంచి బయటికి తొలగిపోతూ ఉన్నారు. కాలం గడిచిపోతున్నప్పటికీ కూడా మనుషులు మారతారని, దేవుడు అంతటా అందరూ మారుమనసు పొందుతారని దీర్ఘశాంతం వహిస్తుంటాడు. మనుషులమైన మనం మాత్రం వాటిని పట్టించుకోకుండా, మేము ప్రార్థనలోనే ఉన్నాం, మేము సంఘంకి వెళ్తున్నాం, మేము బైబిల్ చదువుతున్నాం, మేము కానుకలు ఇస్తున్నాం, మేము విశ్వాసంలోనే ఉన్నాం, మేము నిరీక్షణలోనే ఉన్నాం, మేము బాప్తిజం తీసుకున్నాం, మేము చర్చిలో వాక్యాలు చెప్తున్నాం అనే స్థాయికి మోసం చేసుకుంటున్నారు. ఈ మోసపు బ్రతుకుని యథార్థతలోకి రావాలని ప్రభు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటాడు. ఆ విషయాలను ప్రయత్నం చేస్తూ ఏ స్థితిలో నుంచి ఏ స్థాయిలోకి మనం మారుతున్నామో ఆలోచన చేసుకుందాం. మనం 3 విషయాలు విన్నాం. శారీరకమైన సొంత కోరికలు, శోధనలో పడిపోయిన కోరికలు. రెండోది సొంతంగా ప్రతీకారాన్ని కోరుకోవటం. మూడోది లోకాన్ని ప్రేమించుట. ఇవాళ 4వ విషయాన్ని చూద్దాం. అనుకరణ లేక ప్రేరేపణలు. మీరు ఎవరినైనా ఫాలో అయ్యేటప్పుడు కానీ, ఎవరిని చూసైనా ఇన్స్పైర్ అయ్యేటప్పుడు కానీ, ప్రేరేపించబడేటప్పుడు కానీ, ఆ విషయాలు దేవుడు మన నుంచి కోరుకుంటున్నాడా? నేను నిజమైనటువంటి అనుసరణకు వెళుతున్నానా, అనుకరణకు వెళుతున్నానా? నా ప్రేరేపణ హృదయంలో దేవుని ప్రేరేపణేనా లేక వ్యక్తి యొక్క ప్రేరేపణ? ఈ ప్రేరేపణకు నేను ఎలా స్పందిస్తున్నానో అనే విషయం నీకు తెలియకపోతే నీవు అనుకరణకు ప్రార్థన చేస్తావు, ప్రేరేపణలకు ప్రార్థన చేస్తూ ఉంటారు. ఈ మోసంలో నుంచి మనం బయటికి రావాలి. ఇక్కడ అనుకరణ అనంటే ఒక చిరంజీవి గారి యొక్క మాటల్ని మరొక మిమిక్రీ ఆర్టిస్టు ఏం చేస్తాడు? అనుకరిస్తాడు. అనుసరణగా చిరంజీవిలాగా ఆయన అవడం, కానీ చిరంజీవిలాగా ఆయన ఏం చేయగలడు? మాటలు మాట్లాడగలడు. ఆ మాటల్లో నుంచి మనం మనిషిని చూడకుండా విన్నప్పుడు చిరంజీవి గారు మాట్లాడుతున్నారేమో, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారేమో, ఫలానా వ్యక్తి మాట్లాడుతున్నాడు అనేటువంటిది అనుకరించేటప్పుడు వాటిని చూస్తూ ఉంటాం. దాన్ని ఇంకా చెప్పాలంటే డూప్. ఒరిజినల్కి పక్కన ఉండేదేంటి? డూప్. డూప్ ఎప్పుడైతే ఉన్నాడో అనుకరణ జరుగుతూ ఉంటుంది. ఈ అనుకరణ అనేటువంటి విషయం కూడా మనం ప్రతిసారి శోధించబడుతూ ఉంటాం. రెండో విషయాన్ని చెప్పాను, అనుకరణతో పాటు ఉండేది ప్రేరేపణ. మీకు ఎప్పుడైనా దేవుని ప్రేరేపణ అనేది మీకు తెలుసా? దేవుడు నన్ను ప్రేరేపిస్తున్నాడని నీకు ఎప్పుడైనా అనిపించిందా? ఎవరినైనా చూసి నీకు ప్రేరేపణ కలిగిందా? భక్తి ఆత్మీయతలో నీలో దేవుని యొక్క ప్రేరేపణ నువ్వు స్పందించగలిగావా, గ్రహించగలిగావా, అనుసరించగలిగావా? లేక ఎవరి ప్రేరేపణను చూసి అనుకరించేస్తున్నావేమో చూసుకో. ఆ రెండింటిలో నీ ప్రార్థనా జీవితం ఎలా ఉందో ఒకసారి పరీక్షించండి. ఒక వ్యక్తికి ప్రార్థన చేయటాలనేటువంటి ప్రేరేపణ దేవుడు కనుక ఇస్తే, ఆ మనిషి ప్రేరేపించబడినటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండేటువంటి ప్రార్థన 100% నువ్వు కోరుకున్న పదాలు, నువ్వు మాట్లాడదామనుకున్న మాటలు, నువ్వు ఫ్రేమ్ చేద్దామనుకున్న సెంటెన్స్ నీ నోట్లోకి రావు. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్స్పైర్డ్ బై ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ ప్రేరేపణ అయితే. అదే నీ అనుకరణ అయితే ఎక్కడో విన్నవి, ఎవరో చెప్పినవి, నేను మాట్లాడినవి, ఇంకెవరో నీ పదాల్లో ఒకదాని తర్వాత ఒకటి నడుస్తాయి. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు దేవుని ప్రేరేపణతో ప్రేర చేస్తున్నారా, మీరు అనుకరణతో ప్రేర చేస్తున్నారా? చెప్పుకోండి మీరే. మీ ప్రేర ఏంటి? అనుకరణ, ప్రేరేపణ? అట్లాండి. ఏం చేస్తున్నారు? అనుకరణేనా, ప్రేరేపణ? మరి అనుకరణ మోసం కదా. నీతో దేవుడు ఆత్మ ఏం చేయాలనుకుంటున్నాడు? నీతో పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడించాలనుకుంటున్నాడు? నీ శరీరానికి ఏమి చూపించాడు? నీ మనస్సుకు ఏమి గ్రహింపజేశాడు? నీ అంతరంగంలో దుఃఖం ఎక్కడ కలిగించేశాడు? ఆ బాధతో కూడినటువంటి, దుఃఖంతో కూడినటువంటి వేదనకు వచ్చేటువంటి ప్రేరేపణకు ఏ పదము పెట్టి పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన చేయాలనుకుంటున్నాడు ఎప్పుడైనా చూసావా? 100కి 99 మంది ఈ అనుకరణ మోసపు భక్తి ప్రార్థనలోనే ఉన్నారు. 99 మంది అని చెప్పగలను నేను. ఎందుకంటే నువ్వు ప్రేరేపించబడేటప్పుడు చేసేటువంటి ప్రార్థన ఖచ్చితంగా నువ్వు అనుకోవాలనుకున్న మాటలు ఏవి నీ దగ్గరికి రానివాడు. ఆత్మ ఉచ్చరింప సఖ్యము కాని మాటలు మూలుగులతో తెస్తాడు. యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో కూడా నీకు తెలియదు అన్నాడు.
ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పే మాట ఈరోజు? ప్రార్థన చేద్దాం అనగానే తలకు ముసుగేసుకుని స్త్రీలైతే, పురుషులైతే మోకాళ్ళు వేసేసి, బెంచ్ పట్టేసుకుని, కుర్చీ పట్టేసుకుని, లేకపోతే కింద తలక పెట్టేసి ఎంతో భక్తిపరులుగా మోకాళ్ళు చేసే ప్రార్థనలు చూసి నేను వీళ్ళెంత మోసగాళ్ళు అనుకున్నాను. నేనేమి బాధపడట్లేదు, వాళ్ళ గురించి మాట్లాడుతున్నది. తెల్లారు మా ప్రార్థన అనగానే మోకాళ్ళు వేస్తారు, మాటలు మాట్లాడతారు, పదాలు బాగుంటాయి, సెంటెన్సెస్ బాగుంటాయి, రెఫరెన్స్లు బాగుంటాయి, వాక్యం కడత పెట్టి చెప్పేస్తూ ఉంటారు ప్రభు గురించి ఈ మాట. వీళ్ళందరూ చేసేది దేవుడు ఏం ప్రార్థన చేయమన్నాడు, ఆయనకు వీరికి మధ్యలో ఏ సంభాషణ కావాలనుకుంటున్నాడనే ఒక్క పదం దగ్గర కూడా వాళ్ళ హార్ట్ ఉండదు. అంతా బై హార్ట్. హార్ట్ ఉండదు, బై హార్టే. వరుసన అలా వెళ్ళిపోతాయి, పదాలు వెళ్ళిపోతాయి. నీ ప్రేయర్ కూడా అంతే. ఆదివారం చేసినా, సోమవారం చేసినా, ఏ వారం చేసినా, ఏ ప్లేస్లో చేసినా, ఎన్ని గంటలకు చేసినా, అరే ఈ రొటీన్ని తప్పించుకోరా. మీ పక్క వాళ్ళని అడగండి, రొటీన్ తప్పించుకోమా అని. కొంచెం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నీ హృదయం ఇప్పుడు అనిపించలేదు? అసలు బోర్ కొట్టలేదా? నా బాధ అది. బోర్ కొట్టలేదా? చేసి అలవాటు అయిపోయిన ప్రార్థనలు అయిపోతున్నాయి. ప్రభువా నేను యుక్తంగా ప్రార్థన చేయడానికి నేర్పించండి, నీకు ఎప్పుడు అనాలనిపించలేదా? నా బాధ అర్థమవుతుందా? ప్రారంభ ప్రార్థనకు వచ్చి కూర్చోండి. ప్రారంభ ప్రార్థన ఏ రోజు చేస్తున్నా, ఏ ప్రార్థన చేస్తున్నా ప్రతిసారి ఆ సందర్భంతో దేవునికి నాకు ఏమవుతుంది అనేటువంటి విషయం మాట్లాడాలనుకుంటాను నేను. ఎవరి కొరకు ప్రార్థన చేద్దామన్నా ఇక కొన్ని సందర్భాల్లో చెయ్యడానికి కూడా ఏముండదు. ఎందుకంటే అవతల వ్యక్తికి దేవునికి మధ్యలో సంబంధం కూడా ఉండదు. అలాంటి వాళ్ళకి చేయాల్సి వచ్చినప్పుడు రొటీన్ అయిపోతుంది. నాకే అర్థమవుతుంది, ఏంటి వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చేయలేకపోతున్నాను ఏంటి అని. అంటే ఇక్కడ అంత చెప్పుకోదగినది, ఆశించదగినది పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకి దేవునితో ఏ లింకు పెట్టలేదని చెప్తున్నాడు. వాళ్ళు రొటీన్ పీపుల్. వాళ్ళకి కావాల్సింది దేవుడు ఎందుకనంటే సంపాదించుకోవడానికి, డబ్బులు దాచుకోవడానికి, తినటానికి, ఆరోగ్యానికి, కాపుదలకి. ఇంకెందుకు అక్కర్లేదు వాళ్ళకి దేవుడు. దేవునికి పనికొచ్చే పాత్రగా మారటానికి, నా హృదయంలో శోధించబడుతున్న విషయాలను దాటి నేను దేవునికి ఇష్టడుగా మారటానికి నేనేం చెయ్యాలి? అది నీ హృదయంలో దేవుని కొరకు ఎదురు చూస్తే ఆ మాటలు మారిపోతాయి, ఆ ప్రార్థనలు మారిపోతాయి, పదాలు మారతాయి, ఆత్మ చెప్తున్న సంగతి గుర్తొస్తుంది. నీ మనస్సు వేరే విషయాల గురించి దేవుని పద్ధతులు చూడగలుగుతుంది. ఆ అంతరంగంలో దేవుని మనస్సు ఏంటో గ్రహించగలుగుతుంది. ఆ స్థాయికి ఆత్మీయత తెచ్చుకోకపోవటం అనేది మరి ఇన్ని సంవత్సరాలు ఎదిగిపోయిన గొడ్రాలతనపు చెట్టు అని, అది మరుగుజ్జుతనం అని అనాలేమో నేను. బైబిల్ చెప్తున్నటువంటి పద్ధతిలో ఈ మోసం నుంచి బయటకు వచ్చే పద్ధతి 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. 1 Corinthians 11:1. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఆయన ఏమన్నాడు? పౌలు గారికి ఒక దుఃఖం వచ్చింది, ఒక సంఘటన ఏర్పడింది, తను రెఫర్ చేయాల్సి వచ్చింది. అందరూ చూస్తున్నారు, అందరూ మాట్లాడుతున్నారు, అన్ని విషయాలలో అందరినీ సంతోషపెట్టడానికి తిప్పలు పడుతున్న పరిస్థితులు చూశాడు. 10వ అధ్యాయం ఆఖరి వచనంలో ఎవరిని ఫాలో అవుతుంటే ఏం జరుగుద్ది అనే విషయాలు చెప్పుకుంటూ వస్తాడు. చెప్పుకుంటూ వచ్చి నేను ఎలా ఉన్నాను ఏంటి అనే విషయం చెప్తూ స్వప్రయోజనాన్ని కోరక అనేకులను రక్షించాలని 10వ అధ్యాయం ఆఖరి వచనం ఎండింగ్ చూస్తే 10:33 ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను. ఇక్కడ ఎవరిని ఏ విషయంలో సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ చెప్తున్నాడంటే, నేను మనుషుల్ని సంతోష పెట్టగోరుచున్నానా, నేను ఎప్పటికీ ప్రభుదాసుని కాకపోదునని మాట్లాడుకుంటూ గల్తీకి వీళ్ళకి ఏం చెప్తున్నాడంటే, నేను అందరినీ ఎందుకు ఈ పని చేయాల్సి వస్తున్నానంటే అనేకులు రక్షించబడాలని. ఎండ్ ఆఫ్ ద డే మై విజన్ ఈజ్ టు గెట్ ద సాల్వేషన్ ఫర్ ద పీపుల్. దే ఆర్ ద జెంటైల్స్. వారు విగ్రహారాధికులు అయి ఉన్నారు, వారు లోకస్తులు అయి ఉన్నారు. వారి కొరకు వారిని ఒక్క సందర్భం చెప్పండి, నేను అక్కడికి వెళ్ళింది వాళ్ళని రక్షించడానికి అని చెప్పి, ఒక పేరెంటానికి, ఒక పెళ్లికి, ఒక పండక్కి, ఒక కార్యక్రమానికి, వాళ్ళ అన్యులాచార సంబంధమైన పద్ధతుల్లో ఒక భోజనానికి నువ్వు వెళ్ళింది వాళ్ళని రక్షించడానికని ఒక్క సందర్భంలో నీ మనసుకు నువ్వు ఎప్పుడు చెప్పావా? ఎందుకు వెళ్ళావనంటే ఏం చెప్పాలి? కోడుకొస్తారు, అక్కడ మొదలు పెట్టింది నాకు పెట్టరు అని నువ్వు దేవతో, మరి నీకు ఇంకో కోడిని కోస్తున్నారు సపరేట్గా, ఇంకో మాంసం ఆ మూల పెట్టిన పదార్థాలు నీకు పెడుతున్నారు, నువ్వు దేవుడివా? ఎందుకు వెళ్ళావు నువ్వు? వాళ్ళని రక్షించడానికి కోసం నువ్వు వెళ్ళావా? యాక్సెప్టెడ్, డన్, మంచిది, వెళ్ళు, అక్కడికి వెళ్ళి నీ సాక్ష్యం చూపించు.
అక్కడ నీ భర్తను సంతోషపెట్టు, నీ భార్యను సంతోషపెట్టు, నీ పిల్లల్ని సంతోషపెట్టు, నీ తల్లిదండ్రులను సంతోషపెట్టు, నీ బంధువులను సంతోషపెట్టు, అక్కడ ఉన్నటువంటి బంధువులందరికీ నువ్వు సంతోషపెట్టు, తప్పే లేదు. బట్ ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళని నువ్వు రక్షించడానికి వెళ్ళాలి. నిజంగా నీకు విషయం ఉందా? ఆయన ఏమంటున్నాడంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు అన్ని విషయాలలో నన్ను జ్ఞాపకం చేసుకొచ్చు. నేను మీకు నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. ఇప్పుడు అనుకరణ, ప్రేరేపణ. పౌలుని మనం అనుకరిద్దామా? పౌలు ప్రేరేపణను మనం అనుకరించుద్దామా? పౌలుని ఫాలో అవుదామా? పౌలు స్పిరిట్ని ఫాలో అవుదామా? పౌలుని ఫాలో అయితే అనుకరణ, పౌలు స్పిరిట్ చేత ప్రేరేపించబడితే అది పరిశుద్ధాత్మ యొక్క ప్రేరేపణ. మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? మన ఎండ్ ఆఫ్ ద డే విజన్ ఏంటి? నా ప్రార్థనా జీవితంలో మోసం ఎక్కడ జరుగుతుంది? ప్రభువా నన్ను అక్కడికి తీసుకెళ్ళు, మా ఆయన వద్దంటున్నాడు, ఎలాగైనా నువ్వు నడిపించు అంటే ఇప్పుడు శోధించబడుతున్నావు కదా. ఆ శోధన కోసమే కదా ప్రార్థన చేస్తున్నావు. ప్రభువా అక్కడికి ఎలాగైనా వెళ్తే మా చుట్టాలందరూ వస్తారు, కాసేపు అంతా ఆనందిస్తాం, కాసేపు సంతోషిస్తాం. అవన్నీ దేవుడికి చెప్తావేటి? చెప్పవు. కానీ టార్గెట్ ఏంటి? చెప్పండి. వెళ్ళాలి. ఇక్కడ కొంతమంది భార్యలు ఎక్కడికి అంటారు భర్తని. అప్పుడు భర్త ఏం ప్రార్థన చేస్తాడు దేవుణ్ణి? ప్రభువా దాన్ని నోరు ఎలాగైనా మూసి, దానికి ఎలాగైనా మప్పించి, ఇంకేదైనా చెప్పి, నేను అక్కడికి వెళ్ళేలోపు దాన్ని తీసుకెళ్ళేలాగా నాకు సహాయం చేయి. ఏంటి నీ ప్రేరేపణ? ఏంటి ప్రార్థన? ఏంటి శోధన? ప్రేరేపణ? అరే అబద్ధాలు ఆడద్దు. పిల్లలు మీ నాన్న వెళ్ళొద్దన్నారు, మమ్మీ వద్దన్నారు, నీ ప్రేయర్ ఏంటి? వాళ్ళ మనసులు మార్చేయమనే కదా, ఎలాగొక్క వాళ్ళు ఒప్పించేయమనే కదా. వాళ్ళని నువ్వు ఏదో ఒకలాగా చేసేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి నువ్వు ఏదో ఒక సహాయం చేయ ప్రభు అంటే, ఆల్రెడీ నువ్వు శోధించబడ్డావు, శోధనలో పడిపోయిన దానికోసం ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు దేవుణ్ణి? అరే అలా ఎలా చేస్తారండి దేవునితో? మీరు మాట్లాడుతుంది ఎవరితో అన్న స్పృహ లేకపోవడం ఏంటి? అలాంటి తప్పుడు విషయాలకి దేవుడు సహాయం అడుగుతారేంటి? దేవుడిని కూడా తప్పు చేయిస్తారా? అర్థమవుతుందా? మీరు ఎప్పుడు ఇలాంటి ఏం చేయలేదా? అంత అమాయకంగా చూస్తున్నారు అంటే అడగకూడదా? దేవుని చిత్తం ఏదో తెలుసుకుని అడుగు. అడగద్దంటలేదు, నువ్వు అడగాలని కోరుకుంటున్నాడు ఆయన. నీ చేత ప్రార్థన చేయించాలని కోరుకుంటున్నాడు. నీ ఆత్మతో ప్రేరేపించబడేటువంటి ప్రార్థన సహాయం చూసి నీ కొరకు దేవుడు అత్యుత్తమైన సంగతి చేయాలనుకున్నాడు. నువ్వు నిజంగా దేవుని ప్రేరేపణ గనక అడిగి, ఏవి ఇప్పుడు నేను చెప్పినటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు మీ కోరికలను కోసం దేవుడిని అడగడం మానేసి, నేను వెళ్ళి ఎరగదీసేస్తాను, పగలు తీసేస్తానన్న పిచ్చి మాటలు మాట్లాడడం మానేసి, ప్రభువా నీ చిత్తమై నేను అక్కడికి వెళ్తే వాళ్ళలో పలానా వ్యక్తిని నీ కొరకు సంపాదించడానికి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, ఆ వ్యక్తిని నేను టార్గెట్ చేస్తాను, మా అత్తగారిని నేను ఎలాగైనా, మా మామయ్య గారిని ఎలాగైనా, మా మేనలుడిని ఎలాగైనా, ఆ చిన్నత్తని ఎలాగ, ఇదిగో పలానా కుటుంబం వస్తుంది, ఆ కుటుంబానికి ఈరోజు నేను ఎలాగైనా ఈ విషయంలో అని చెప్పి ముందు రోజు నుంచి ఉపవాసం ఉంటున్నాను ప్రభువా, వాళ్ళని నేను రక్షించుకోవడానికి వెళ్తున్నాను, నువ్వు ఎలా తీసుకెళ్తావో నేను ఎదురు చూస్తాను, ఆ టైంకి నువ్వేం మాట ఇస్తావో చూస్తాను, ఆ మాటకి నేను నిలబడడానికి సిద్ధంగా ఉంటాను ప్రభువా, అక్కడికి నన్ను తీసుకెళ్ళి, ఆ టైంకి నేను అక్కడికి వెళ్ళంగానే బావా అనుకున్న పడిపోయి అనుకో, అయిపోయి. ఇక్కడ చేసిన ప్రార్థన అక్కడేమో నిన్ను పోలి నడుచుకుంటావా? అత్తయ్య అనుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉప్పు కారం భలే ఏది ఇలా కాదు అలా వండండి అని మొదలెడితే తిండి తగులుకుంటే సాక్ష్యం చెడిపోయింది కదా. నేను ఎవరిని ప్రేరేపణలో తీసుకుని వెళ్తాను, ఏ ఆత్మ ప్రేరేపణతో నేను ఒక పని చేయడానికి వెళ్తాను, అక్కడికి వెళ్ళినప్పుడు నా సాక్ష్యం ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు నా మనస్సాక్షి ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు నా మాటలు ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు నా ఉనికి ఏంటి, అక్కడికి వెళ్ళినప్పుడు నా ప్రవర్తన ఏంటి, ఆ పరిస్థితులు నేను కనపడుతున్నప్పుడు ప్రజలందరూ నన్ను చూసినప్పుడు నన్ను పోలి నడుచుకోవాలనేటువంటి ప్రేరేపణకు నా అంతరంగం సిద్ధపరుస్తానా? అదండి ప్రేరేపణ అంటే. నా మాటలు మీకు అర్థమవుతున్నట్టున్నాయి. 3 యోహాను 11 3 John 3:11. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాడు. క్లియర్. ఇక్కడ 2 విషయాలు క్లియర్గా ఉన్నాయి. ప్రియుడా, చెడ్డ కార్యమును కాక మంచి కార్యమును అనుసరించి నడుచుకొనుము. ఇఫ్ యు వాంట్ టు ఫాలో సమ్వన్, డూ ద బెస్ట్ థింగ్. ఏంటి ఆ బెస్ట్? మంచే. మంచి అనే దానికి అర్థం ఏంటంటే చెడు కానిది అని అర్థం. మంచి కార్యములకు దేవుడైతే, దేవుని చూసినవాడైతే, కీడు చేయవాడు ఎవరిని చూసినాడు కాదు, అసలు నీకు తెలియదు దేవుడు అంటే. దేవుడిని చూసినా, తెలిసినా, వినినా, గ్రహించినా నువ్వు చెడు అనేటువంటి పదానికి నీ డిక్షనరీలో
నీ జీవితం గురించినటువంటి పుస్తకంలో పేజీ ఉండకూడదు. దెర్ ఇస్ నో ఈవిల్, దెర్ ఇస్ నో బ్యాడ్, ఓన్లీ గుడ్. ఎప్పటికీ మంచి. కానీ నిజం చెప్పండి, మీ అంతరంగం మంచే, కానీ కొన్ని సందర్భాల్లో చెడు చేస్తుందా చేయదా? చెడ్డగా ప్రవర్తిస్తామా లేదా? ముఖం తిప్పేసుకుంటామా లేదా? రక్త సంబంధికి ముఖం తిప్పచ్చా? తిప్పడానికి లేదు. ఎవడి మీదైనా పగబట్టచ్చా? అవకాశం లేదు. కోప్పడచ్చా? కోప్పొడి గారి పాపం చేయొచ్చా? చేయకూడదు. ఏ పరిస్థితుల్లోనైనా అసమాధానంగా ఉండొచ్చా? ఇప్పుడు ఆ ప్రాబ్లంకి కారణం ఏంటి అని అంటే మీరు కాదు, మీలో ఉన్న దేవుని ఆత్మ దుఃఖపడుతుందని మీలో ఎంతమందికి తెలుసు? ప్రతి సందర్భంలో మోసగించబడే బలహీనత ఇక్కడే ఏర్పడింది. మీరు ఆత్మలో ఎప్పుడైనా నలిగిపోవడం ప్రారంభించారనుకోండి, ఆ నలిగిపోయినటువంటి దుఃఖానికి తాలూకా కారణం ఎవరిది అని అంటే మీరు కాదు, మీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ దుఃఖపడడం ప్రారంభిస్తాడు. దేవుని ఆత్మకు దుఃఖం కలిగించిన తరువాత మీరు ఆనందం ఎలా ఉంటారు? మీరు సంతోషాన్ని ఎలా అనిపిస్తారు? అలా సంతోషించడానికి అవకాశం లేదు. అందుకే ప్రతి సందర్భంలో కూడా దేవునిని ఆనందింప చేయటానికి, దేవునిని సంతోషింప చేయటానికి ప్రతి విషయంలో కూడా మీరు నిలబడాల్సిన వారై ఉన్నారు. ఏ పరిస్థితుల్లో కూడా వెనక్కి తిరగడానికి అవకాశం లేదని బైబిల్ చెప్తుంది. నిజానికి ఒకసారి ఆలోచించండి, నేను ఏ వ్యక్తినైతే సంపాదించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నానో ఆ వ్యక్తితో నేను మంచిగా ఉండడానికి ప్రయత్నం చేస్తాను, నో డౌట్. ఎందుకంటే బికాజ్ ఐ వాంట్ దట్, ఆ మనిషి కావాలి కాబట్టి, నాకు ఆ పని జరగాలి కాబట్టి, ఆ మనిషి దగ్గర నాకు అది సంపాదించుకోవాలి కాబట్టి నేను మంచిగా ఉంటాను. నీకు కీడు చేసేవాడు ఎదురుగా ఉంటే, హాని చేసేవాడు నీకు ఎదురుగా ఉంటే, అపకారం చేసేవాడు ఎదురుగా ఉంటే, నిన్ను నష్టపరిచేవాడు ఎదురుగా ఉంటే, నిన్ను బలహీనపరిచేవాడు ఎదురుగా ఉంటే, నిన్ను ఒప్పుకోని వాడు ఎదురుగా ఉంటే, అప్పుడు నీవు మంచి చేయటానికి ప్రేరేపణ ప్రార్థన జరుగుద్దా? ప్రభువా, నా శత్రువు ఎదురుగా ఉన్నాడు, ఇప్పుడు నేను ఎట్టి పరిస్థితుల్లోనూ నా శత్రువుని నీవు ప్రేమించినట్టు నేను ప్రేమించి, నువ్వు క్షమించినట్టు నేను క్షమించి, నువ్వు హత్తుకున్నట్టు నేను హత్తుకొని, నేను దీవించినట్టు నేను దీవించి, నువ్వు ప్రార్థించవన్నట్టుగా నేను ప్రార్థించేటట్లు నన్ను సిద్ధపరచ అన్నావు అనుకోండి, అది ఆత్మ ప్రార్థన, పరిశుద్ధాత్మ ప్రేరేపణ ప్రార్థన. ఏం ప్రార్థన చేస్తారు ఇప్పుడు చెప్పండి? నేను చెప్పింది చేస్తారా? మీరు ఇంకేమైనా చేస్తారా? ఏం ప్రార్థన చేస్తారు ఆ శత్రువు ఎదురుగా ఉంటే? ఇప్పుడు మీకు ఇంకా దగ్గరికి వచ్చేస్తున్నాడు అనుకోండి, పొరపాటు కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడేస్తారేమో, అప్పుడేం ఏమడుగుతారు దేవుణ్ణి? ఇవన్నీ మీ ప్రార్థనలే, మీరు రోజు చేసే ప్రార్థనలే. ఇవన్నీ శోధనలో ఉండే చేసే పాపపు ప్రార్థనలు. దేవుడు నీకు ఈరోజు బతికొండడానికి ఉంచాడండి. మరుక్షణం ఎలా అంటే రెప్ప మూసేస్తావు, నువ్వు ఎక్కడుంటావో తెలియదు. ఒక్క క్షణమే, ఒక సెకండ్లో పోతారు. ఆ నిమిషం మాత్రం పోయే ప్రాణాన్ని ఆపుకోలేని నువ్వు, కాలాలు దాటిన క్షమాపణ లేని ప్రేమకు నటిస్తున్న జీవితం దేవుడిని చూసినోడివన్నా అలా. ఎందుకు ఆ చెడు చేస్తున్నారు? ఒకసారి మీ హృదయం మీద మీరు చేసుకుని, నిజంగా నాకు ఎవ్వరి మీద చెడు చేయాలని లేదు అని అనగలరేమో చూడండి. ఎందుకు అనలేకపోతుంది గట్టిగా స్వరం? ఆత్మ ఎందుకు ఒప్పుకోవట్లేదు? ఇంత విన్నాక కూడా మరో గంట తర్వాత మళ్ళీ మీరు మామూలే, ఒక గంటే. ఏంటి ఆ ప్రాబ్లం అంటే, ఆ నకిలీ ప్రేరేపణలకు చేసే ప్రార్థనల్లో యథార్థత లేకపోవడం. రియల్ కంట్రిబ్యూషన్ ఆఫ్ అ స్పిరిచువల్ లైఫ్, ప్రేయర్ లైఫ్లో అనుకరణ వదిలేసి ఆత్మ ప్రేరేపణకు తను రెడీగా ఉండడం, ఎదురు చూడడం. మీరు ఎప్పుడైనా అలాంటి ప్రార్థన నేను చేయలేకపోయాను అని నీకు ఎప్పుడైనా ఏడుపు వచ్చిందా? నేను చేయలేదు ఏంటి అని ఎప్పుడైనా బాధ అనిపించిందా? నిజం చెప్పనా, ఒకవేళ వచ్చి ఉండొచ్చు, అంటే నేను అందరినీ ఏకతాటిని కట్టేను, వచ్చి ఉండొచ్చు. బట్ ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఆడికి డ్యామేజ్ అవ్వాల్సినంత అయిపోయి, ఆ వార్తని చెవులు సమ్మగా వినపడి, నీ మనసు కుదిరిపడ్డ తర్వాత ఓ 2 రోజులకో 3 రోజులకో 2 నెలలకో 10 నెలలకో కొంతకాలం తర్వాత వాడికి ఇంకా అవ్వట్లేదు అని తెలిసిన తర్వాత, ఈలోపు నీ కోపం బాగా చల్లారుద్ది, పాదరసంలో బీపీ కింద దిగినట్టు. అంతా సెటిల్ డౌన్ అయిపోయిన తర్వాత అప్పుడు స్టార్ట్ అవుద్ది, ప్రవ్వా ఇన్ని రోజుల మరీ నువ్వు శిక్ష అంటే తగ్గించి నాయన, లేపే ప్రవ్వా, బతికించి నాయన, రక్షించి ప్రవ్వా, కాపాడే ప్రవ్వా, నువ్వు మంచి దేవుడు నాయన. ఇదంతా ఫస్ట్ రోజు ఎందుకు లేదర్రా? ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది తెలుసా? శోధించబడ్డాం. దేవుడు నీ ప్రార్థన ఆ వ్యక్తిని స్వస్థపరచడం కొరకు ₹1000 హాస్పిటల్లో ఖర్చు పెట్టేలాగా చేసి,
పదుల సంఖ్యలో మనుషులు, బంధువులు క్యారేజీలు తిప్పలేక, డబ్బులు కట్టలేక, అప్పులు పాలై, నష్టాలు పాలై, చాలా వేదన పాలై, ఆడు రోగగ్రస్తుడు స్వస్థ పొందడో, మంచం మించి లెగడో, అవుద్దో లేదో తెలియదు, ఈ నలిగిపోయి పిచ్చెక్కిపోయి ఆఖరికి అందరూ తెగ ప్రార్థన చేస్తారేమో, చచ్చిపో ప్రభువా, చంపేయి నాయన, ఈ ఆత్మను తీసుకెళ్ళిపో ప్రభువా అని ప్రార్థన చేస్తారు. కానీ ఒక్క ప్రార్థన ఉండిపోయింది. ఏ మనిషి అయితే ఆ మనిషి గురించినటువంటి ప్రార్థనకు యథార్థమైన ప్రేరేపణతో కూడిన ప్రార్థన చెయ్యలేకపోయాడో, ఆ ప్రార్థన రిలీజ్ అయ్యేంత వరకు ఆ పేషెంట్ లెగడో, ఆ చుట్టుపక్కల పరిస్థితులు సెట్ అవ్వు, వాళ్ళు అప్పుల పాలైపోతారు, జబ్బుల పాలైపోతారు, నొప్పుల పాలైపోతారు, కోపాల పాలైపోతారు, అందరూ అయిపోతారు. ఆ పేషెంట్కి ఆ పరిస్థితులు అన్నీ నలిగిపోతాయి. కానీ ఇక్కడ నీ నోట్లో నుంచి వచ్చే ప్రార్థన రానంత వరకు కూడా దేవుడు ఆ పని చెయ్యడు. ఇప్పుడు అనేక మంది అస్వస్థతల కారణం మీరే. వాక్యం తెలిసినోళ్ళే, బైబిల్ తెలిసినోళ్ళే, విశ్వాసం తెలిసినోళ్ళే, వాక్యం తెలిసినోళ్ళే. మీ నోట ఉంచిన ఆశీర్వాద వచన సంబంధమైన హృదయపూర్వక ప్రేరేపణ కూడిన ఆత్మ ప్రార్థన నీవు చెయ్యకపోయే మోసం బతుకుల వల్ల అనేకులు రోగగ్రస్తులై ఉన్నారు. ఇప్పుడు కారణం నేనైతే మీ మీద నిందారోపణ చేస్తాను. మీ వలన అనేక మంది బతుకులు నాశనం అయిపోతున్నాయి. ఆ వ్యక్తిగా దేవుడు నిన్ను రక్షించుకున్నది నీ నోట్లో నుంచి ఆత్మ ప్రేరేపణతో కూడిన విజ్ఞాపన చేయటానికి. ఎంతమంది రెడీగా ఉన్నారు చేయటానికి? అసలు నువ్వు 6 నెలల తర్వాత చేసావు అనుకో, 6 నెలల రోగము, అప్పు, జబ్బు, నొప్పి, కష్టం కారణం ఎవడో తెలుసా? ఇంకొక కృప చెప్తాను, మీరు వినండి. ఇప్పుడు మీకు షాక్ న్యూస్. 6 నెలల తర్వాత వాడు స్వస్థపడ్డాడు. ఓకే, మీకు రిపెంటెన్స్ వచ్చింది, మీకు కన్నీరు వచ్చింది, మీకు దుఃఖం వచ్చింది. నిజంగా చెప్తాను, ఆ రోజు మీకు వచ్చిన దుఃఖం ఫస్ట్ రోజు ఉండదు. ఒక 6 నెలల తర్వాత, ఒక 2 నెలల తర్వాత వస్తుంది. ఒక రోజు దేవుడే తెస్తాడు అది. ఆ టైంలో నీకు నిజంగా ప్రేమ పూర్తికి యథార్థమైన ప్రార్థన చేస్తావు. అవతల వ్యాధిని అయితే దేవుడు పిలిచేస్తాడు, ఇంకసార్లు ఒప్పించుకుంది, నువ్వు వచ్చి అమ్మాని తీసుకెళ్ళిపోతాడు రోగిని, లేదు బతికించేస్తాడు, లేచిపోతారు, ఆరోగ్యం అయిపోతుంది. నువ్వు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వక్కర్లే, పర్సన్గా వెళ్ళి చూడక్కర్లే, కానీ నీ విజ్ఞాపన చాలు. మనంతా వేరే నెట్వర్క్, వైఫై కాదు అది, ఇది G5 అంటారు, అంటే గాడ్ వైఫై. ఆ గాడ్ వైఫైకి ఆత్మలో వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగానే కనెక్ట్ అయిపోయి అవతల లేపేస్తాడు. ఆ తర్వాత పుస్తకంలో నీ పేరు మీద అకౌంట్ రాస్తాడు. ఈ 6 నెలల్లో నువ్వు ఏడిసావు చూడు, ఒప్పుకోలేకపోయావు చూడు, ప్రేమించలేకపోయావు చూడు, క్షమించలేకపోయావు చూడు, జీవగ్రంథంలో, క్రియల గ్రంథంలో నీ గురించి అకౌంట్ ఓపెన్ అవుతుంది, దానిలో రాస్తాడు. తెలిసిన తర్వాత చేయలేదు. ఇది తీర్పు పరలోకంలో కాదు, భూమి మీదే. పక్కవాళ్ళు చెప్పండి. త్రాసు కొలత భూమి మీదే, అక్కడ లేదు. నీ ఒళ్ళోది నీకే వచ్చేద్దని చెప్పు. నువ్వే కొలత కొలిసావో అది నీకే తెచ్చిచ్చేస్తాడు. ఇది నువ్వు ఒప్పుకునేంత వరకు ఎవడో, నువ్వు ఒప్పుకున్న తర్వాత నీ ఒళ్ళో పోస్తాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఏ రోజు ఆ రోజు తీర్చుకుందామా? 6 నెలల తర్వాత తెచ్చుకుందామా? ఓ సంవత్సరం తర్వాత తెచ్చుకుందామా? ఎందుకర్రా శ్రమ పడతారు భక్తిలో? ఎప్పుడుదప్పుడు చేసి పాపం కడుక్కోండి చేతులు. అందుకే మీ చేతులు నిష్కపటంగా ఉండాలని చూసుకోమన్నాడు. చక్కగా ఫ్రీ అయిపోవాలి. సో ఏ సమయంలో నీ హృదయంలో ఈ రకమైనటువంటి బలహీనత ప్రవేశించినప్పటికీ నీవు ఆ ప్రేరేపణకు తగిన మూల్యం నువ్వు జీవితకాలం చెల్లించుకోవాలి. 1 Thessalonians 2:4. తెస్సలోని రాయబడిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టవారమై బోధించుచున్నాము. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఏం చెప్తున్నాడు? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వల్ల ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టువారం కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టవారమై బోధించుచున్నాము. ఎవరిని సంతోషపెట్టాలి? హృదయములను దేవుడు ఏం పరీక్షిస్తాడు? హృదయమును. ఇక్కడ సర్కమ్స్టాన్సెస్ నీ ముందుకు వచ్చినప్పుడు, పరిస్థితులు, సిచ్యువేషన్లో మనుషులు నీ ముందున్నప్పుడు నువ్వేమనుకుంటావు అంటే నీ ఈగోని సాటిస్ఫై చేసుకోవటానికి, నీ పంతం గెలుచుకోవటానికి, నీ పద్ధతి గెలవటానికి, నీ ఇష్టం గెలవటానికి, నీ నీతి గెలవటానికి, నీ న్యాయం గెలవటానికి, నీ హక్కు గెలవటానికి, నీ మాట చెల్లుబడవటానికి ప్రయత్నం చేస్తావు. కానీ దేవుడు నీ హృదయం పరీక్షిస్తున్నాడని తెలియట్లేదు. ఏ సిచ్యువేషన్ అయినా రానివ్వండి, మీరు ఆ టైంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఈ సిచ్యువేషన్ వల్ల నా హృదయం పరీక్షిస్తాడు. చెప్పండి ఒకసారి. అసలు సిచ్యువేషన్స్ అన్ని డిమాండ్ దేనికి చేస్తాయి అంటే దేవుడు నీ హార్ట్ చెక్ చేయటానికి. ఇక్కడ కొంతమంది నోటితో ఒకలాగా మాట్లాడతారు, క్రియలు ఒకలాగా చేస్తారు. అక్కడ తేడానా కదా? హృదయం నిశ్చయించుకున్నది నోరు మాట్లాడుతుంది, కానీ ఇక్కడ నోటిని ఆపుతారు, క్రియ వేరుగా చేస్తూ ఉంటారు.
తప్పనిసరి పరిస్థితుల్లో కొన్నిసార్లు చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను స్త్రీలు కాబట్టి, కుటుంబం కాబట్టి మిమ్మల్ని ప్రేమతో నేను ఉదాహరణకు వాడతాను. మీ ఇంటికి మీ అత్తవారు వచ్చినప్పుడు ఇష్టంగా చేస్తారా? అమ్మగారు వచ్చినప్పుడు ఇష్టంగా చేస్తారా? పుట్టింటి వాళ్ళు వచ్చినప్పుడు అబద్ధాలు చెప్పేవాళ్ళు వినకండి. మీ ఇంటి వారు మీకు వచ్చినప్పుడు మీరు ఎలాంటి ప్రేమ చేస్తారు? ఎలాంటి పరిచర్య చేయడానికి ఇష్టపడతారు? మీ సొంతం వారు వచ్చినప్పుడు మీ వాళ్ళు శత్రువులేం కాదు, మీ అత్తగారు వాళ్ళు. కానీ అక్కడ చేయాల్సినప్పుడు లోపల ఒకలా ఉంటుంది, బయటకు ఒకలా చేస్తారు. వండి పెట్టేయటం మీ బాధ్యత కాదా? చెప్పండి. అవునా కదా? గట్టి చెప్పండి, నోటితో చెప్పండి. వెరీ గుడ్. తెచ్చి పెట్టేయటం మీ బాధ్యత కాదా? ఇప్పుడు నేను మీ ఇద్దరు బాధ్యతలు కరెక్ట్గా ఒకలాగా చెప్తాను. తెచ్చి పడేస్తే, వండి పడేస్తే మన పని అయిపోద్ది. నేనేం చెప్పాను తెలుసా? తెచ్చి పెడితే కాదు, తెచ్చి పడేస్తే వీళ్ళు ఏమంటారు తెలుసా? వండి పడేస్తే మన బాధ్యత అయిపోయింది. వండి పడేయడం, తెచ్చి పడేయడం బాధ్యత. బాధ్యత అనుకుని ఆ పనిని చేయటం. వండి పెడితే మా అమ్మగారు వచ్చినప్పుడు ఆవిడకి ఇష్టమని, ఇదేంటి వండి పడేయడమా? వండి పెట్టడం. మీరు తెచ్చిపెట్టేటప్పుడు మా అత్తగారు వస్తున్నారని మటను ఓ 2 కేజీలు ఓ సట్ట అలా తీసుకొచ్చి మా అత్తగారికి నిజంగా బోటి అంటే అసలా అని చెప్పి ఒక గంట సేపు వాడి దగ్గర నిలబడి ఇది తెచ్చి పడేయడమా, తేవడమా? దీనిలో ఏముంది? ఇష్టం. నీ హృదయం పరీక్షించేది అక్కడ దేవుడు. నీ పిల్లలకి నువ్వు అలాగే తెచ్చి పడేస్తావా? తెచ్చి పెట్టాలనుకుంటావా? నీ కొడుకు నీ కూతురు అయితే నీకు ఎక్కువ. నీ హృదయం ఎక్కడుంది? నీ పిల్లల మీద ఉంది. నీ మనస్సు ఎక్కడుంది? ప్రతిసారి దేవుడు నీ హృదయమే పరీక్షిస్తాడంట. అక్కడ ఉందా పచ్చి నుంచి? నాకు చాలా భయం వేసింది పచ్చి చదివితే. ప్రతిసారి దేవుడు హృదయం పరీక్షించేస్తాడా? ఒక్కసారి కూడా వదలడా? అడగండి మీ పక్కన. ఒక్కసారైనా వదిలేయచ్చు కదా, పట్టించుకోకుండా కొంచెం వదిలేయచ్చు కదా, ఒక్కసారి వదిలేయచ్చు కదా. పౌలు చాలా తేటగా చెప్తాడు ఏమని? ఏ సిచ్యువేషన్ని నేను వదలను, నీ హార్ట్లు చెక్ చేయడానికే దేవుడు ఇస్తాడు. ఆ సమయంలో హృదయమును పరీక్షించువాడైనటువంటి దేవుడు ఇప్పుడు చేస్తున్నప్పుడు నేను దేవునినే సంతోషపెట్టు వారమై. పౌలు బోధిస్తున్నాడు అని అంటే చేస్తున్నాడు అని అర్థం. దానికి తగ్గట్టుగా మేము బోధిస్తున్నాం. ఏదైతే ఉందో మేము ఏవైతే చేస్తున్నామో అవే మాట్లాడుతున్నాం, ఏవైతే చూపిస్తున్నామో అదే చెప్పుకుంటున్నాం. అది బోధ, పౌలు పాట. సో మీ అంతరంగంలో అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు, ఇలాంటి పద్ధతులు మీరు చేయాల్సి వచ్చినప్పుడు, నా అనుకరణను పక్కకు తీసి నన్ను ఎవడో ఫాలో చేయటం పక్కకు పెట్టి, నాకు పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఈ విషయంలో గైడ్ చేస్తున్నాడు, చెక్ చేస్తున్నాడని చేయడానికి మనం ఎంతమందిని ప్రయత్నం చేయగలం? ఒక సందర్భం చెప్తాను మీకు. మదర్ తెరిసా గారు తను ట్రీట్మెంట్ చేయడానికి ఆ లెప్రసీ మిషన్ని ఆవిడ స్థాపించుకున్నటువంటి చారిటీ హోమ్లో పేషెంట్స్ అందరినీ పొద్దున్న 3 గంటలకు లేచేదట. లేచి ప్రార్థన చేసుకుని బైబిల్ చదువుకుని ఆ రోజరీ అంతా ఆవిడ పద్ధతులన్నీ చేసేసి ఆ మేరీ మాత టెంపుల్ ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళి ఆ పువ్వుల దండలు మార్చేసి దానికి శుభ్రం చేసేసి ఆ క్యాండిల్స్ అవన్నీ పాత తీసేసి కొత్త క్యాండిల్స్ వెలిగించేసి అప్పుడు తన బట్టలు మార్చుకుని తను గ్లౌస్ వేసుకుని వచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేదట. పేషెంట్స్ కుష్ఠోళ్ళందరూ నిద్రపోతూనే ఉంటారు. లేచే లోపే వాడి కొట్లన్నీ తీసేసి పాత గాయాలన్నీ కడిగేసి శుభ్రం చేసేసి మళ్ళీ ఆడికి తెలియదు కదా, సెన్స్ ఉండదు కదా, లెప్రోళ్ళకి లెప్రసీకి స్పర్శ ఉండదు. సో అవన్నీ చేసేసి దాన్ని మళ్ళీ కొట్లు కట్టేసి నెక్స్ట్ పేషెంట్ అంతా వార్డ్ అంతా క్లియర్ చేసి 6 అయ్యేటప్పటికి 150 మందిని ఆవిడ ట్రీట్ చేసి వచ్చేసేదట. డాక్టర్స్ వచ్చే లోపు ఈవిడ బెడ్ అంతా మొత్తం అక్కడ రాత్రి వాళ్ళు క్యాథరల్స్ నిండిపోతే అవన్నీ క్లీన్ చేయటం, ఉదయానికి వాళ్ళు ఉమ్మూస్తే అవన్నీ క్లీన్ చేయటం, అక్కడ ఉన్నటువంటి ఆ బెడ్ అంతా నీట్గా చేసేయటం, అంతా ట్రీట్మెంట్ చేసి వచ్చేసేది. ఒక ఆవిడ అడిగింది, నర్సు, మేడం మీరు చాలా ప్రేమగా చేస్తున్నారు, మేము ఎవ్వరమీ ఎల్లని పేషెంట్లని ఈ 150 మందిని మీరు ఒక్కళ్ళే చేస్తున్నారు. మాకు కొంతమంది అంటే పేషెంట్స్ అంటే ఇష్టం, కొంతమంది పేషెంట్స్ నాన్ కోఆపరేటివ్గా ఉంటారు, వాళ్ళంటే మాకు చాలా కష్టం. అలాంటి వాళ్ళల్లో మేము వచ్చేటప్పటికే వార్డులోకి మీరు అసలు రెక్టిఫైగా క్లీన్గా చేసేసి ట్రీట్ చేసేసి వెళ్ళిపోతున్నారు. మీకు అసహ్యం అనిపించలేదా? ఆ స్మెల్, ఆ పస్సు అనిపించలేదా అని అడిగితే ఆవిడ మాట ఉందంట, ఎవరి బెడ్ మీద యేసు ప్రభు ఉన్నాడో నాకు తెలియదు కదా అన్నట్టు. అంటే అర్థమేంటి చెప్పండి?
ఎవ్రీ బెడ్ మీద ఆయన ఎవరిని చూస్తుంది? దేవుని చూస్తుంది. నేను యేసు గాయాలకు కట్లు కడుతున్నాను కానీ పేషెంట్కి కాదు కదమ్మా. నేను పేషెంట్ అనుకో, నాన్ కోఆపరేషన్ బట్టి నాకు కోపం వస్తుంది, అసహ్యం వస్తుంది. వాడు చేసే కక్కేసినవి, ఊసేసినవి, ఆ కంపు చేసినవి, ఆ ఎల్లేసినవి నాకు ఇబ్బంది అనిపిస్తుంది. కానీ ప్రభువు గాయాలు కదా నేను కడుతున్నాను, నేను ఎందుకు బాధపడతాను? ఆ మనస్సు నాకు దేవుడు ఇచ్చాడు కదా, నా క్రియ కదా నేను చూపించాల్సింది. నా ప్రభు నన్ను ఏమంటాడు? నా ప్రభు నన్ను పరీక్షిస్తే ఏమంటాడు? ఏమండి, నిన్ను లాచి మీ ఆయన ఒకటి కొట్టాడు, గట్టి గోప మీద కొట్టాడు, కాలు జారి పడిపోయాడు. కొట్టి అలా వెళ్తే జారి పడిపోయాడు. నీ హృదయం ఏమంటది చెప్పు? ప్రవ్వా అయ్యో అంటదా? ఆహా అమ్మ అంటదా? అంటదా? ఆహా అమ్మ అంటదా? ఎందుకు ఆహా అమ్మ అంది? ప్రేమించలేని తనం అంటే, నీ హృదయం ఒప్పుకోలేని తనం అంటే, క్షమించలేని తనం అంటే, రివెంజ్ ప్రతీకారం తీర్చుకున్నట్టు ఎవరి పని? పగ తీర్చుట నా పని అన్నాడు కదా. మరి నువ్వెందుకు ఆ నిర్ణయం ఆ నిమిషంలో? అంటే మరుసటి రోజు సేవ చేయాల్సి వస్తే, ఆ కాలు ఇరిగిపోయిన మనిషి మధ్య బెడ్ మీద ఉంటే, ఆ కట్లు కడుతున్నప్పుడు, ఆ 1-2 చేస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, ప్రేమగా దగ్గరగా ఉన్నప్పటికీ కూడా నీ మనసు కొంత రోజుల పాటు సంతోషంగా ఉంటుంది. ఎందుకు? వీడికి ఇలా కావాల్సిందే. ఎన్ని రోజులు నన్ను కొట్టాడు, ఎన్ని రోజులు నన్ను అంటాడు. ఇక్కడ భర్తనే కాదండి, మీ పక్కింటోడితో ఉన్నా, మీ ఆఫీస్లో ఉన్నా, మీ అధికారితో ఉన్నా, మీ కిందనున్నా, లేక ఎవరైనా ప్రదేశంలో మీ పక్కనున్నా, ప్రభువు మాత్రం మీ హృదయాన్నే చెక్ చేస్తాడర్రా. కానీ ఆ టైంలో మీ ప్రార్థన ప్రేరేపణ ఆత్మతో ఉంటే, అవతల వ్యక్తి లేపడానికి మీ ప్రార్థన యొక్క ఆత్మ ప్రేరేపణ ఉపయోగపడుతుంది. మీరు పరిశుద్ధాత్మతో చేసే ఆ ప్రార్థన, ఆ ఒప్పుకోలుతో చేసిన సమర్పణ, ఆ నిజాయితీగా చేసినటువంటి ఆ ప్రేమచర్య వ్యక్తులే కాదు, సమాజాన్ని మీరు పునరుద్ధాన శక్తితో నింపగలిగిన వారు. అది ఆత్మీయత. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయంలో మాట ఉంది. 1 Corinthians 4:5. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి సమయం రాకమునుపు, అనగా ప్రభువు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి. ఆయన అంధకారమందల రహస్యములను వెలుగులోనికి తెచ్చి. ఆగాగు, ఎక్కడ తెస్తాడైనా? అంధకారమందల రహస్యములు అంటే ఏంటి? కళ్ళు మూసుకోండి, ఏముంది మీకు? కళ్ళు మూసుకోండి, ఏం కలిగింది? అంధకారం, చీకటి. మీరు కళ్ళు మూసుకున్నా, మీరు నిద్రపోయినా, అది రాత్రి అయినా, ఎవరికీ తెలియదు అనుకున్న అంధకారంలో ఉన్న రహస్యాలను ఏం చేస్తాడైనా? వెలుగులోనికి తెచ్చి. అంటే ఇప్పుడు నువ్వు చేసే పని తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసుద్ది? ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు బయటికి తేనెగా ఉండొచ్చు, కానీ లోపల ఏమన్నా కన్నింగ్ కనిపెడతాడు, తెస్తాడు, అక్కడ తెస్తాడు లైన్లోకి. ఇప్పుడు నువ్వు చేసే చేష్టలు ఇప్పుడు బాగా ఉండొచ్చు, కానీ లోపల నీ కన్నింగ్ అక్కడ బయటికి తెస్తాడు. అంధకారంలో ఉన్నటువంటి, చీకట్లో ఉన్నటువంటి, నీ మనస్సులో ఉండేటువంటి, నీ అంతరంగంలో ఉండి నివాసమైనటువంటి, కనపడనటువంటి, మాట్లాడినటువంటి అన్స్పోకెన్ వర్డ్స్, పలకబడని మాటలు, తీర్పు తీర్చని తీర్పులు, ఒప్పుకొనని కక్షలు, సమాధానము వెతకని నీ మోసము, అంధకారంలో ఉన్నవని బయట తెస్తాడు. ఎంత భయమండి! లోతుగుండ్లోళ్ళని కూడా ఉంచాడట దేవుడు. ఇక్కడ చెప్తున్నాడు, నువ్వు ఎంత సైలెంట్గా ఉన్నా నీ లోపల వైలెంట్ హార్ట్ బయటికి తీసుకొచ్చేస్తాడు. ఇప్పుడు దాక్కోండి వెళ్ళి దేవుడి దగ్గర నుంచి ఎక్కడైనా వెళ్ళి. అవదు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? ఆకాశం మీద రెక్కలు తొట్టు ఎక్కిపోతే అక్కడ ఉన్నాడు, సముద్రం దాటిపోయిపోతే అక్కడ ఉన్నాడు, సబ్మెరీన్లో దూరిపోతాను అక్కడికి వెళ్తాడు. ఎక్కడ దాటిపోతావర్రా? ప్రభు ఎక్కడైనా ఉన్నాడా? మరి నీ అంతర్యం చేస్తున్నాడా? మరి ఈ మాట యొక్క అర్థం నీకు ఎప్పుడు అర్థమవుద్ది? దేవుని ప్రేరేపణతో నిలబడి, నాకెందుకురా బాబోయ్ ఈ పని, నేను ఎందుకు చేయాలరా నాయన, ఈ తీర్పు నాకు ఎందుకు వచ్చిందిరా బాబు, ఈ క్షణం నేను దేవుని ఆత్మతో ప్రేరేపించబడేటువంటి మాటల కొరకు ఎదురు చూస్తాను, శోధించబడను, శోధనలో పడను, శోధించబడి తప్పు చేయను, ఆ తప్పుకు ప్రార్థనలు చేసి మోసగించుకోను, నన్ను క్షమించు ప్రభువా అని నీ హృదయం ఎప్పుడు రాగలదు? ఏ సందర్భమైనా తెచ్చుకో. నీ ఇంట్లో నీ బతికే నీ 70, 80, 90, 100 సంవత్సరాలు ఎక్కడైనా సరే, నీకు ఊహ తెలిసిన తర్వాత, ఆత్మ యొక్క అభిషేకపు రక్షణ స్వస్థత తెలిసిన తర్వాత నువ్వు చేసిన ప్రతి పనికి కౌంటు. రక్షించబడని ముందు నువ్వు చేసిన పనులు తీర్పులోకి రావు. కానీ ఊహ వచ్చిన తర్వాత, తెలిసిన తర్వాత,
ఆత్మ ద్వారా నీకు ఒప్పుకోలు తెలిసిన తర్వాత నువ్వు ఏ పని చేసినా నువ్వు వయసు రెస్పెక్ట్ కాదు, ఏజ్ రెస్పెక్ట్ కాదు, మెచ్యూరిటీ రెస్పెక్ట్. సో ఆత్మ యొక్క ప్రేరేపణతో నాకు ఆ విషయం తెలిస్తే నేను ఇంకా పని చేయడానికి నా వల్ల కాదు, వదిలేయాలంతే. అందుకే వయసు ఏ వయసులో ఉన్నా ఆత్మకు ఏ వయసు లేదు. ఫిజికల్ ఏజ్ని బట్టి నా 8 సంవత్సరాల పెంచి నేను పాపం చేయలేదు అనుకుంటే నేను రక్షించి చచ్చిపోతే పర్లోకి వెళ్ళిపోతానా అంటే, 8 సంవత్సరాల వ్యక్తి నువ్వు ఇంకొకడికి హాని చేసేసి, దొంగతనం చేసేసి, తప్పులు పాపాలు చేసేసి, నేను 8 సంవత్సరాల్లో ఉన్నాను కాబట్టి నేను సస్తే పర్లోకి వెళ్తాను, ఏం వెళ్ళో రహస్యంలో ఉన్నట్టు బయటికి తెస్తాడు దేవుడు. 8 సంవత్సరాల నుంచే తప్పించుకోవడానికి లేదు. నేను బాప్తిజం తీసుకోలేదు కాబట్టి నేను దేవుని దగ్గర క్షమించబడతాను కదా. ఎవడు చెప్పాడు బాప్తిజం తీసుకోకపోతే నేను తీర్పులోకి తీసుకురానని? చాలామందికి తల్లిదండ్రులకు తెలియని పిచ్చి అక్షరాలు ఇవే. చాలామంది పిల్లలకి బాప్తిజం ఇవ్వమంటే ఇప్పుడు ఎందుకు పెళ్ళికిద్దామని కొంతమంది, ఇప్పుడు కాదు 10 సంవత్సరాల తర్వాత ఇద్దాం, 15 ఏళ్ళు అయిపోయి 20 ఏళ్ళు రాని అని కొత్త, అప్పుడే ఎందుకు అని చెప్పి నా పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడే ఎందుకు తీర్పులో పడిపోతారంటే, బాప్తిజం తీసుకోకపోయినంత మాత్రంలో నీ పిల్లలు పరలోకం వెళ్ళిపోరు, చచ్చిపోతే వాళ్ళు నరకానికే వెళ్తారు. ఎందుకు? వాడి ఊహను బట్టి, వాడి వయసును బట్టి, మించి వాడి ఆలోచనను బట్టి. వాడి ఆలోచన 8 సంవత్సరాలకే మెచ్యూర్ అయిపోయి ఉంటాడు, 7 సంవత్సరాలకే వాడు పరిణితి చెంది ఉంటుంది పిల్ల. ఆ వయసును బట్టి వచ్చినప్పుడు నువ్వు రక్షణ అనేది క్రైస్తవ సాక్ష్యం కొరకు బహిరంగమైన రుజువు. ఆ రుజువు అడ్డుపెట్టి నీ పిల్లలు ఏదో పరిశుద్ధంగా బతుకుతున్నారనే మోసంలో కలకండి. వాడికి తెలిసిన వెంటనే ప్రభు రక్షణకుడు అని అర్థమైతే వాడు రక్షించబడటానికి కారణమైంది, వాడిని వెంటనే రక్షణ ఇప్పించండి అంతే. అది నేర్చుకోండి. సో ఏ రకమైనటువంటి ప్రేరేపణలో కూడా ఈ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 5వ వచనం చెప్పినట్లుగా, కాబట్టి సమయం రాకమునుపు అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి, అంటే సమయం రాకమునుపు అనే పదం ఎందుకు వాడాడంటే ప్రభు వచ్చే వరకు అని ఎందుకు అన్నాడంటే, సమయం రాకంటే నీ టైం అయిపోక మునుపు అని అర్థం. అంటే ఏంటి? నువ్వు చచ్చిపోక మునుపు, ప్రభు వస్తే ఎత్తుకెళ్ళిపోతాడు, నువ్వు సావక మునుపు ఆయన ఎత్తుకెళ్ళక మునుపు. అనగా ప్రభు వచ్చే వరకు దేనిని గూర్చి తీర్పిచ్చకుడి, ఆయన అంధకారమంద రహస్యం వెలుగులోకి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు. ప్రతివానికిని తగిన మెప్పు దేవుని వలన. ఎప్పుడు హృదయంలోని ఆలోచనలు బయలుపరచబడిన. ఒకసారి మేము సండే స్కూల్లో క్యాంప్ పెడతాం. అప్పట్లో డబ్బులు చాలా తక్కువ ఉండేవి. తక్కువ ఉన్నప్పటికీ పిల్లలకి ఏదో ఇవ్వాలనే ప్రేమ ఎక్కువ ఉండేది హార్ట్ నిండా. ఒకసారి కొన్ని గిఫ్ట్లు కొన్నాం. గిఫ్ట్ అంటే ఏమని నవ్వకండి, దువ్విన, సబ్బు, చిన్నవి. మరి అంతకన్నా పెట్టుబడి పెట్టలేం. ఒక 20 ఎన్నో కొనుక్కున్నాం. పిల్లలు చూస్తే 200 మంది ఉన్నారు. చాలా ఆశ్చర్యం వేసింది. మా అమ్మగారు అడిగారు, ఉంటారా మరీ తక్కువ ఉన్నాయి, ఇక్కడ చూస్తే ఎంతమంది ఉన్నారు, ఏమి ఇస్తావరా అని. పరీక్ష ఒకటి పెడదాం, అందరూ ఫెయిల్ అయిపోతారు, ఈ మిగిలిపోతాయి అన్నాను. మీకు విషయం తెలుసా, 2 ఇచ్చాను, అన్నీ మిగిలిపోయాయి. అంటే ఇప్పుడు నేను పెట్టిన పరీక్షకి అందరూ ఏమయ్యారు? ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఇప్పుడు ప్రభు దగ్గర నాకు అర్థమైనప్పుడు 1000 బహుమానాలు ఏముండవు, ఒకటే ఉంటుంది ఆయన దగ్గర. ఆ ఒక్కడే దొరుకుతాడని చూస్తాడేమో. ఎందుకట? ప్రతివానికి మెప్పివ్వాలనుకుంటే ఆయన పద్ధతిలో గెలవగలిగిన వాళ్ళు మీ పక్కన అడగండి, నువ్వు గెలిచేస్తావా అని, నీకు వచ్చేస్తుందా అని అడగండి, నువ్వు సంపాదించేస్తావు కదా గిఫ్ట్ అని అడగండి, నాకు డౌటే నీకు వస్తుందేమో అని కూడా చెప్పండి, అని నాకు రాదు నీకు వచ్చేస్తుందేమో అని చెప్పండి. మీరు చెప్తే వాళ్ళు కూడా నవ్వు ఉంటారే, నాకా ప్రతివానికి మెప్పివ్వాలంటే ఆయన దగ్గర మెచ్చుకునే విషయాలు కూడా పెద్ద ఎక్కువ ఉండక్కర్లేదు. ఎందుకంటే మనం ఉండం కదా, క్వాలిఫై అవ్వం కదా. సో ప్రేరేపణకు అనుకరణకు నీకు అర్థమైంది. ఇప్పుడు నీ భక్తికి మెప్పివ్వాలనుకుంటే, నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే, ప్రభు ఇవ్వాలనుకుంటే, ఆ మహిమను నువ్వు నన్ను పౌలు చెప్తున్న పద్ధతి ప్రకారం జీవించే వ్యక్తివి రా నువ్వే అని చెప్పి నీకు ఇస్తాడా? థాయిలాండ్ సుందరి గెలిచింది కిరీటం, మిస్ వరల్డ్ గెలిచింది. ఒక్క అమ్మాయిని పరీక్షించినప్పుడు నీ జీవితం గురించి నువ్వేమనుకుంటున్నావు అని అడిగితే ఆమె అడిగిన చెప్పిన సమాధానానికి ఆమె మిస్ వరల్డ్ గెలుచుకుందట. ద రైట్ ఆన్సర్ ఇచ్చింది. అంటే మనుషుల యొక్క అందం మాత్రమే కాదు, వాళ్ళ సమయస్ఫూర్తితో కూడినటువంటి సమాధానాన్ని, జ్ఞానమును కూడా పరీక్షిస్తారు ఆ పోటీలో. సరే, ఒక్కతే గెలిచింది. మిగిలిన వాళ్ళందరూ ఏమైనట్టు? గెలిచినట్ట, ఓడిపోయినట్ట? రన్నరప్ అంటే అర్థం ఏంటి? నువ్వు నెక్స్ట్ పరిగెత్తని, ఆ రేస్లో నెక్స్ట్ నువ్వు ఉన్నావు, పరిగెత్తు, రన్నరు అంతే, ఇంక నీకు అది రాదని కదా. ఇప్పుడు ఒక వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ బహుమానం గురించి అనేకులు పోరాడారు. కానీ ప్రభు దగ్గర ఆ బహుమతి కోసం ఆత్మీయులుగా మనం ఎంత పోరాడాం? ఈ వచనం నేను చదివి నేను అది గెలవాలి అని అంటే, నీ హృదయంలోకి తగినట్టుగా నేను ఉండాలంటే
ఆ మనస్సాక్షిని జాగ్రత్తగా ఉంచుకోవాలంటే నేను ఎన్నిసార్లు ఈ విషయాలు ప్రయత్నం చేస్తే రెండో రోజు కల్లా పరీక్షలు 1 2 3 4 5 6 పేపర్లు వచ్చేస్తాయండి. ఆ ఎగ్జామ్ ఎలాగుంటుంది తెలుసా? ప్రతి తప్పు మనమే ఎవాల్యుయేషన్ ఎవడో వేయడు, మనమే. పరీక్ష నీకే పెడతాడు, మార్కులు నిన్నే వేసుకోమంటాడు. నీకు నువ్వు గెలిచేసుకున్నావు అనుకున్నావు, రాత్రి నిద్రపోయినాక చెప్తాడు, ఇది రాత్రి నువ్వేం చేసావు తెలుసా నిన్న, ఇలా చూడండి. ప్రభువా మళ్ళీ ఓడిపోయాను ప్రభువా, ఎందుకు ఇలా ఓడిపోతున్నాము, ఎందుకు ఇలా ఒప్పుకోలేకపోతున్నాం, ఎందుకు ఇలా క్షమించలేకపోతున్నాం? బికాజ్ వీఆర్ ఇమిటేటర్స్. ప్రేరేపణ తీసుకుంటానికి ప్రయత్నం చేసేటప్పుడు ఆత్మ చెప్పేది వినలేకపోతున్నాం. నేను మీకు ఆత్మ ఎలా చెప్తుందో మీరు వినడానికి ప్రయత్నం చేయమని చెప్తున్నాను, ప్రోత్సహిస్తున్నాను. మీరు ఒక చిన్న తప్పిదం చేయాల్సి వచ్చినప్పుడు మీ శరీరం ప్రేరేపిస్తున్న వాటికి మీరు ఉద్రేకపడతారు. ఆ పదం చెప్పండి, ఉద్రేకం అని. మీకు ఉద్రేకం వస్తుంది. ఉద్రేకం వచ్చినప్పుడు మీరు అదుపు తప్పుతారు, కంట్రోల్ మిస్ అవుద్ది. అంటే ఆత్మ చెప్పే ఆ నియమము, ఆత్మ నియమమునకు శరీర నియమము వ్యతిరేకమవుతుంది. శరీరము ప్రజ్వలిస్తుంది, బయటకు వచ్చేస్తుంది. అక్కడ మీరు ప్రేరేపించబడుతునేటప్పుడు ఆస్ ద హోలీ స్పిరిట్ టు కంట్రోల్. ప్రభువా ఈ టైంలో నా నోటి మాట, నా హృదయ ధ్యానము నీకు అంగీకారం లగునుగాక. ఒకసారి అనండి, ఆ ఒక్క ప్రార్థన దేవుని మాటతో టచ్ చేయబడింది అనుకోండి, యునీక్ హెల్ప్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం నీ మీద కుమరించబడుతుంది. నీ నోటిని ఆబ్జెక్ట్. ఈ లోపు నీ మైండ్లో ఆలోచనలు పెరిగిపోతాయి. దాన్ని మీరేం ఆపకండి. మీరు ఆలోచనలు ఆపితే బీపీ పెరిగిపోద్ది, బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయి కింద మీద కొట్టేసుకుంటారు. ఏం చేద్ది, లెట్ ద థింగ్స్ కమ్స్. కానీ మీ మైండ్ మీరు చేస్తున్న ప్రార్థన మీద మాత్రమే ఉంచండి. ఏంటా ప్రార్థన? నా హృదయ ధ్యానము, నా నోటి మాట. అంటే నేనేం మాట్లాడాలి ఇప్పుడు? నీకు నచ్చిన మాట మాట్లాడాలి. నా హృదయంలో ధ్యానం ఏవైతే ధ్యానిస్తున్నానో అది కూడా నీకు ఇష్టమైనట్టే ఉండాలి. ఐ షుడ్ నాట్ థింక్ రాంగ్లీ, ఐ షుడ్ నాట్ ప్రొవోక్ మై సెల్ఫ్, ఐ షుడ్ నాట్ ఇమిటేట్ సంథింగ్, ఐ షుడ్ నాట్ టేక్ రివెంజ్ ఆఫ్ ద థింగ్స్. ఇంతకు మునుపు వాళ్ళు నాకు ఎలాగన్నారు కాబట్టి ఇప్పుడు నేను ఎలాగనాలి? అది రివెంజ్, అది ప్రతీకారం, అది తప్పు. తీర్పు తీర్చొద్దు, చేయకూడదు. ఆ సందర్భంలో వాడు నాకు చేసిన మోసం నా కళ్ళ ముందు సినిమాలాగా వచ్చేస్తూ ఉంటుంది. నిన్న కాక మొన్న నా మాటల్లో చోలో వినపడిపోతూ ఉంటాయి. హృదయ ధ్యానం నీకు అంగీకారమగునుగాక, నా మాట నీ కంట్రోల్లో ఉండునుగాక, నువ్వు నన్ను నీ అభిషిక్తుని నన్ను పాపం చేయనివ్వు ప్రభువా, నువ్వు నన్ను నడిపించువాడవు నాయన, నువ్వు నాకు సహాయకుడివి. ఇక్కడ నీవు ఎంత యథార్థంగా ప్రార్థన చేయాలంటే ఆ సిచ్యువేషన్ అంతట్లో కూడా దేవుడు నీ అంతరంగాన్ని వెతికినా నీ రహస్యంలో కూడా నీ పాపం ఉండకూడదు. క్లీన్ సిట్ ఉండాలి. స్ట్రగులు, నలుగు, పడు. ఆ టైంలో నీకు యేసు ప్రభు లేకపోతే నువ్వు ఒక హంతకుడివి, నువ్వు ఒక హంతకురాలివి, చంపేస్తావు. ఆ ఉద్రేకంలో నువ్వేమైనా చేసి పోతే పోయింది చేయాలనిపిస్తుంది. కానీ ప్రభువు నీకు ఉండడం వల్ల కనీసం ఆ పాపభీతి నిన్ను ఆపితుందండి. తప్పు చేయనివ్వట్లా, కంట్రోల్ అవుతున్నావు. ఆ పాపభీతితో పాటు పరిశుద్ధ భీతి రావట్లేదు. నా బాధ అది. పాపభీతి దగ్గర ఆగిపోతే సత్యంలో తెలిసిన వాడివే. పరిశుద్ధ భీతి నీకు వస్తే నువ్వు సర్వసత్యంలోకి వెళ్ళిన వాడివి. అరే ఇక్కడ నేను దేవుని నీతికి తగినట్లు ఉండాలి, ప్రభువు కోరుకున్న పద్ధతి నాకు ఉండాలి, ప్రభువు ప్రేమిస్తున్న పద్ధతికి నేను మారాలి, నా శరీర అంతరంగంలో నాకు రావాలి. లార్డ్ హెల్ప్ మీ, హెల్ప్ మీ, హెల్ప్ మీ. మీరు ఎప్పుడైతే మీ అంతరంగంలో ప్రార్థన చేయడం ప్రారంభిస్తారో శత్రువు శివతాండం వేస్తాడు. అక్కడ నీ ముందు ఆ మనిషి ఉంది కదా, అన్ని రకాల భంగిములతో రెచ్చిపోతుంటుంది. నీ లోపల ఏమవుతుంది? ఆత్మ ఒకటే ప్రార్థన, నా హృదయ ధ్యానము, నా నోటి మాట. నీవు చూస్తున్న దేవుడివి, నాకు అంగీకారం, నీకు అంగీకారం అలా నన్ను కంట్రోల్ చేయ ప్రభువా. ఆ రెచ్చిపోయే మాటలు, చేష్టలు, గతం తవ్వడం, నిన్ను కవ్వించడం, నిన్ను పిండడం, ఇంకా ఉంటుందండి, నిప్పుల మీద వేపేస్తుంటాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నీ లోపల పనిచేస్తూ ఉంటాడు, విజ్ఞాపనకర్తగా మారతాడు. నీకే సహాయం దొరకదు, నీకెవ్వడ హెల్ప్ చేయడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీలో నుంచి పనిచేసే ఒకే ఒక విషయం ఏంటో తెలుసా? నీ నోటిని కంట్రోల్ చేయటానికి, నీ మీద పగ్గాలు పట్టుకోవటానికి, సందర్భంలో నువ్వు పాపము తప్పు చేయకుండా పారిపోకుండా ఉండడానికి, నిన్ను కంట్రోల్ చేయటానికి పరిశుద్ధాత్మ దేవుడు విపరీతముగా శరీర నియమాన్ని అదుపు చేయటానికి నీకు కృపను పంచుతూ ఉంటాడు. వాళ్ళు రెచ్చిపోతున్నారు అంటే అర్థం ఏంటి? ఇంతసేపు ఊరుకుంటుంటే ఏటే రెచ్చిపోతున్నావు అని లెగడనగా, అది ఆగడానికే, అది ఆపుకోవడానికే. వాళ్ళని రెచ్చగొడుతున్నంతసేపు నీకు ధారాళమైన కృప వస్తూ ఉంటుంది, ధారాళమైన కృప. ఇక్కడ మీరు ఫెయిల్ అయ్యేది ఎక్కడో చెప్తాను.
ఒకవేళ నీ ఓపిక పట్టే టైం 30 నిమిషాలు అయితే 29 నిమిషాలు ఓపిక పడతారు. పరిశుద్ధాత్మ దేవుడు 30 నుంచి నీకు సహాయం చేయాలనుకుంటాడు. 29 వరకు నీకు టెస్ట్ పరీక్ష, ఫిజికల్ టెస్ట్. 30వ నిమిషం ఆత్మ యొక్క అభిషేకం. అయితే ఆ ఆత్మ పరిశుద్ధాత్మ అవ్వదు, మీరు వేరే ఆత్మ అవుతుంది. ఆ తర్వాత మీ భాష కూడా బూతులు మాట్లాడతారు. ఇప్పుడు అది కూడా ఆత్మే కదా, బూతుల ఆత్మ. అదే మనం అర్థం కాని భాషలో ఎలా మాట్లాడతామో బూతుల భాష కూడా అదే. ఎవడికి అర్థం కానట్టు తిట్టి ఆడబ్బొమ్మబ్బొమ్మ అంటారు. ఇంకా ఆపరా బాబు, ఏటా మాట్లాడేట, చిచ్చి ఈ మాటలు నేను ఇప్పుడు వినలేదు, చిచ్చి అసహ్యం అనేంతగా పరిశుద్ధాత్మ దేవుడు నీకు చేసే ఆ పరిశుద్ధ సహాయము నిన్ను కృపతో నింపి పరిస్థితి అంతా నీ కంట్రోల్లో తీసుకొస్తాడు. మీరు ఒక్కసారి ప్రయత్నం చేయండి పిల్లరా. ఆ సందర్భంలో నా హృదయ ధ్యానము, నా నోటి మాట, నీ ఎక్స్పెక్ట్ చేస్తున్న దానికి నన్ను తప్పిపోకుండా ఉంచు ప్రభు అని మీరు ఓపిక పడితే, మీరు 30 నిమిషాలు 60 నిమిషాలు కాస్త సిచ్యువేషన్ వస్తుంది. వాళ్ళు రెచ్చిపోతారు, అరుస్తారు, కేకలేస్తారు, తిడతారు, కొడతారు, అసహించుకుంటారు, అవమానపరుస్తారు, సిగ్గుపరుస్తారు, నీచంగా మాట్లాడతారు, పౌరుషంగా పదాలు వాడతారు, అనకూడని పదాలు వినకూడని వింటావు. సందర్భంలో దాటి ఈ మనుషులు కూడా ఇలాంటి వాళ్ళు అవుతారా అనేంత అడ్మైర్లోకి అవతల మనిషి నుంచి రెచ్చగొట్టేంత ధోరణితో నీ ముందుకు తీసుకొస్తాడు. అంతా అయిపోద్ది. మరుసటి రోజు నీ కాళ్ళ దగ్గర కూర్చుంటారు వాళ్ళు. ద నెక్స్ట్ మూమెంట్, ద నెక్స్ట్ డే, కాలము సంపూర్ణం అవ్వక మునిపే ఆ మనిషిని ఏడిపించేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. దిల్ కమ్ బ్యాక్ అండ్ నీ కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటారు. కానీ నువ్వు ఆ మొదటి చేసిన ప్రార్థన మానకూడదు. ఏమని? నేను ఇంకేమి ఇక్కడ నువ్వు ప్రత్యేకమైన ప్రేరేపణ, ప్రార్థన అవన్నీ ఏముండవు. ఎందుకంటే ఆడు రెచ్చిపోతుంది, కళ్ళ ముందు కనపడుద్ది. నీకు ఇంక ప్రార్థన ఏమొస్తుంది? ఆడు తిడతన మాటలు నీకు గుర్తొస్తాయి. కానీ నీకు దేవుని దృష్టికి అంగీకారం అగునుగాక అన్న పదం వచ్చిన తర్వాత మీకు ఎప్పుడైనా చెవులు దిబ్బిడ వేయడం తెలుసా? లిఫ్ట్ ఎక్కి సడన్గా 30 ఫ్లోర్లు ఎక్కిలారనుకోండి, చెవులు కొంచెం ఫ్లైట్ ఎక్కుతున్నాం అనుకోండి, సడన్గా ఏమవుతాయి? చెవులు ఒకసారి దిబ్బిడవుతాయి కదా. అలా ఎప్పుడన్నా గొడవ అవుతున్నప్పుడు ప్రార్థన చేస్తే అలాగ అవుద్ది. అయ్యిందా? అది ఆత్మ. అంటే మీకు ఏమనపడదు. ఇంకా ఎవడో కొడితే ఎక్కువ అంటది కదా, ఇక్కడ అంటున్నాడు. ఇక్కడ ఏంటవుతుంది అంటే ఏంటో తెలియదు కదా, అలా అవ్వాలి. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని కంట్రోల్ తీసుకుంటాడు. ఇంక మీకు ఏం తెలీదు వాళ్ళు ఏమన్నా. అప్పుడు మీరు ఏంటంటే వాళ్ళు ఏంటో అంటున్నారు ప్రభువా, వాళ్ళని దీవించు, బీపీ వచ్చేస్తుంది తగ్గించు, కోపం వస్తుంది ప్రభువా వాళ్ళకి, అది క్షమించిన ఆయన ప్రభు, వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఇవ్వడానికి సాయించి, ఎప్పుడు తాగుద్దో లేదో ప్రభు, కొంచెం టీ పెడతాను ఆయన వాళ్ళకి ప్రభు, వాళ్ళకి ఎలాగోకలాగా నువ్వు కొంచెం ఆపునైనా. ఇదేం ప్రేయరు? ఇది స్టార్ట్ అవుద్ది, నీకు ప్రేమ స్టార్ట్ అవుద్ది ఆ శత్రువు మీద. ఇక్కడే దూతలు ఉంటారండి, దేవదూతలు, సహాయం చేసే దేవదూతలు. వాళ్ళు వచ్చి ఏం చెప్తారు? నీకు సీము నెత్తురు లేదా? నువ్వు అన్నం తింటలేదా? అడేమంటున్నాడు నీకు వినపట్టలేదా? అంటే ఈ దేవదూత నీకేం చెప్తుంది? నీ హృదయం ఏం చేయాలి? దేవా, నా హృదయ ధ్యానము, నా నోటి మాట, నువ్వు వెతికినప్పుడు చీకట్లో నా దగ్గర తప్పు లేకుండా ఉండేలాగా ఉండాలి. నువ్వు నన్ను చూస్తున్నప్పుడు నన్ను పరిశుద్ధుడిగా నువ్వు ప్రేమించగలగాలి. నువ్వు నన్ను దీవించి నీ బహుమానం నాకు ఇవ్వగలగాలి. ఈ సమయంలో నేను ఏ తప్పు దోషం చేయకుండా నీకు ముందు యథార్థంగా ఉండగలగాలి. ఈ దూతలో నిన్ను చూసి ఏంటిది పిచ్చి పట్టిందేటో, ఇది మెంటలోడేమో, ఇంతకు మునుపు నా కొడుకు అయితే ఇలా ఉండడం అని కూడా అంటది. అంటే ఎలా ఉండమని? అయితే అవసరమైతే పొడి చంపే అని. జాగ్రత్త సుమి. వారిద్దరు చంపుకోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు. కయ్యను హెబెలు మధ్యలో మర్డర్ కారణం ఎవరో తెలుసా? దేవుడే. ఏంటి కారణం? వాడిది అంగీకరించాడు, వీడిది అంగీకరించలేదు. వాడు దేవుని దృష్టికి అంగీకారమైన హృదయంతో ఉన్నాడు, వీడు సత్క్రియలు చేసిన చూడండి పదం. అది ఎంత కోపం అంటే అక్కడ దేవుడు దుఃఖముతో చెప్పి, అసలు ఆడు చేసిన ఏదో పనికి దేవుడు దూరంగా ఉండాలి, కానీ దూరంగా ఉండడు, దగ్గరికి వచ్చి మాట్లాడుకుంటాడు. మరి ఇదేం దేవుడు? చదువునా రిఫరెన్స్ 4:7 యెహోవా 6వ వచనం 4:6. యెహోవా కయీనుతో నీకు కోపమేలా? అసలు ప్రాబ్లం ఏంటి? ఆడు రెచ్చగొడితే నువ్వు రెచ్చిపోవడం ఎలా? ఆడంటే నీ కోపం ఎలా? అవతలోడు ఏదో చేస్తాడు, నీకు ఎందుకయ్యా కోపము? దేవుడు యాక్సెప్ట్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? నీకు ఆడి మీద కోపం ఏంటి? కోపం ఎలా? ముఖము చిన్నబుచ్చుకున్నావేమి? మళ్ళీ ఫేస్ మళ్ళీ పక్క తిప్పుకోవడం ఏంటో, ముఖం చిన్నగైపోవడం ఏంటో,
తల తిప్పేయడం ఏంటో ఏంటో. మీకు కోపం వచ్చిన వెంటనే ఫస్ట్ ఏది చూపిస్తారు? కాళ్ళే కదా, వెనక్కి తిరిగితే చేతులా, ముఖమా? నేను ఇప్పటికీ ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఆ ముఖం మీద ఫీలింగ్స్ ఎరగకుండా నా ఒంటి మీద ఎక్కడైనా చేయొచ్చు కదా అని అడుగుతాను నేను నా కోపం వస్తే. మీరు ఎప్పుడు అలాంటి ప్రార్థన చేయరే? మీరు స్పెషల్, నేను వేరు. ఎందుకు కోపంగానే ఫస్ట్ దేని మీద చూపిస్తాం? ఇది ఒకటి ఉంది, ఎంత ఉంటుంది కానీ అవతల వాళ్ళ గురించి ఎన్ని ఫీలింగ్లు తెప్పించేస్తుందో. నేను అదే అడుగుతా, ప్రభువా ఆ ఫేస్ని మాత్రం అలాగే ఉంచు, చెరగకుండా నవ్వేలాగా ఉంచు, కిందన ఎక్కడైనా మార్చు ప్రభువా ఏదో పార్ట్ని. ప్రతిసారి అనుకుంటాను, ఆ కోపం వచ్చినప్పుడు ఒకసారి అద్దంలో చూసుకుందామని వెళ్ళి చూసుకుంటాను, కొంచెం బాగానే అనిపిస్తుంది. కానీ నా ప్రాబ్లం నాకు తెలుస్తుంది, మీకు తెలుసుద్దా లేదా? అంటే బయటకు ఉన్నంత ఒరిజినల్ లోపల లేదని తెలుసుద్ది. ప్రభు అయితే ఎలా ఉంటాడు? అది యథార్థత. బయటికి లోపలికి, మాటలో కానీ, అంతరంగంలో కానీ, క్రియలో కానీ, పరిస్థితుల్లో కానీ, పద్ధతిలో కానీ అసలు ఎక్కడా ముఖం తిప్పకుండా. నేను ఏమో చచ్చిపోయే లోపు ఇలాగ ఉంటామో లేదో తెలియట్లేదు, కానీ వాక్యం మాత్రం ఊరుకోవట్లే. నువ్వు మారాల్సిందే అని చెప్తున్నాడు, మార్చుకోవాల్సిందే అంటున్నాడు. ఈ పోరాటం నాకు లేదని ఎవడైనా అనండి చూద్దాం. చిన్న పిల్లల దగ్గర నుంచి ఇదిగో ఇప్పుడు వీడు లెగిసాడు, ఆవిడ వెళ్ళొద్దంది, పగబట్టేస్తాడు రాత్రికి. ఆ ప్రిన్సిపల్ అమ్మ నన్ను వెళ్ళడం లేదు, నన్ను వెళ్ళడం లేదు డాడీ, మమ్మీ నన్ను వెళ్ళ, నేను ముందు కూర్చోను, నన్ను వెనకాతలు కూర్చుంటాను. ఆవిడ చూడంగానే ఏమనుకుంటాడు? ఇంకా ఈ వయసులో నుంచి స్టార్ట్, ఏ వయసు అయితే ముఖం మారిపోవడానికి. అలాగని ముఖం మారకుండా ఉంటే దాని వేషధారణ అంటాడేమో. ముఖం ఒకలాగా పెట్టి లోపల ఇంకోలా ఫీల్ అయితే కెమిస్ట్రీ ఆయన ఏమంటాడు? వేషధారి అని అంటాడు. మరి యథార్థత ఏంటి? ప్రభు ఎలా ఉంటాడో అలా ఉండడమే. సో ప్రతి సందర్భంలో నీ సత్క్రియ, నీ క్రియను సరిగా ఉంచుకుని దేవుని దగ్గరకు వచ్చి ఆ తీర్పు దేవుని వలన లేకుండా, ఆ ముద్ర వేయించుకోకుండా ఉండాలి అని అంటే నాకు దేవుడి వల్ల సాధ్యమవుతుందరా, దేవుని వల్ల సాధ్యం. ట్రై చేయండి, ఎవ్రీ టైం ట్రై చేయండి. ఇక్కడ పరిస్థితుల్లో మీరు అనుసరించేటప్పుడు దేవుని పద్ధతి సంబంధమైన విషయంలో దేవుని పక్షమైనటువంటి ప్రయాస సాధించటానికి, అంటే దేవుని తాలూకా అవుట్కమ్ నా నుంచి ఇవ్వటానికి నేను ప్రయాసపడగలగాలి. ఐ షుడ్ షెడ్ మై బ్లడ్. రక్తం కార్చాలి. రక్తము కారునంతగా, హెబ్రీ పత్రిక హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనం. మీరు పాపముతో 3 కూడా చదువు. మీరు అలసట పడకయు మీ ప్రాణములను విసుగకయు ఉండునట్లు పాపాత్ములు తనకు వ్యతిరేకముగా చేసిన తిరస్కారం అంతయు ఓర్చుకొనినా ఆయనను తలంచుకొనుడి. మళ్ళీ చదవండి అందరూ కలిసి, నా వెనకాల చెప్పండి. మీరు అలసట పడకయు. ఆగండి 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 ఆగండి. పడకయు, నేను అలసట పడకయు. మీరంటే మళ్ళీ మీరు నాకు చెప్తారేంటి? చెప్పండి ఏమని? నేను అలసట పడకయు, నా ప్రాణము విసుగకయు ఉండునట్లు నా ప్రాణము విసుగకయు ఉండునట్లు పాపాత్ములు పాపాత్ములు నాకు వ్యతిరేకంగా చేసిన నాకు వ్యతిరేకముగా తిరస్కారమంతయు తిరస్కారమంతయు ఓర్చుకొనున ఓర్చుకొనినా ఆయనను తలంచుకోవాలి. యేసును తలంచుకోవాలి. ఇప్పుడు పాపాత్ములు అంటే మీ ముందు మీకు ప్రాబ్లం కలిగిస్తున్న పరిస్థితులు, మాటలు కానీ, చేష్టలు కానీ, పద్ధతులు కానీ, విధానాలు కానీ, రోషం కానీ, వీటిలో పాపాత్ములు టెంపరీ పాపాత్ములు ఉంటారు, పర్మనెంట్ పాపాత్ములు ఉంటారు. మీ ఇంట్లోనే గుమ్మం తలుపులేస్తే లోపల ఉండేవాళ్ళు టెంపరీ పాపాత్ములు. వీళ్ళకి ఈ పూట కోపం వస్తే ಎಲ್ಲరికి మళ్ళీ టిఫిన్ దగ్గర కలిసిపోతుంటారు. ఈ టెంపరీ పాపాత్ములు. పర్మనెంట్ పాపాత్ములు బయట ఉంటారు. వాళ్ళతో మీకు ఎప్పుడు మొహం తిప్పేస్తూ ఉంటారు, వెళ్ళడానికి ఇష్టపడరు, ఫోన్లు ఎదురుపడరు, రకరకాలు ఉంటాయి. ఇలాంటి తిరస్కారం అంతకనే ఆయనకి ఎంచుకో. ఎందుకంటే మీరు పాపముతో పోరాడుటలో రక్తము కారునంతగా ఇంకనూ దానిని ఎదిరింపలేదు. ఎలా ఎదిరించాలి? రక్తము కారునంతగా 4 చీరేస్తే అలా బొటపట్ పట్పట్ కారిపోయింది అంటాం కదా, బొటపట బోల్డ్ రక్తం కారిపోయింది. ఎంత రక్తం పోయిందో, ఎంత పెద్ద గాయమో. రక్తం కారేంతగా ఫైట్ చేయాలంట, రక్తాలు కారిపోయినంతగా యుద్ధం చేయాలంట.
దేంతో? పాపంతో పోరాడడానికి. ట్రై చేశారు ఎప్పుడైనా? అలా అంత ఫైట్ ఎప్పుడైనా జరిగిందా మీకు? ఈలోపు అవతలోడు పోతాడు కదా, మీరు చంపేస్తారు కదా. మీరు పాపంతో యుద్ధం ఏం చేస్తారు? అవతలోని ఎలా చంపేయాలని చూస్తారు కదా ఈలోపు. అయితే మాటలతో కొల్లబొడి చేస్తారు, ముఖం తిప్పిసి కొల్లబొడి చేస్తారు, అసహ్యంగా రకరకాల రుసరుసలతో చేస్తారు. అక్కడ సిచ్యువేషన్ అంతా వరస్ట్ అయిపోద్ది. కానీ ప్రభువు తిరస్కారం అంతా ఎలా ఓపిక తీసుకున్నాడంట? పాపాత్ములు తనకు వ్యతిరేకంగా చేస్తున్నటువంటి ఆ పద్ధతులన్నిటినీ, తనకు తిరస్కారం అంతటిని ఓర్చుకొనిన అతనిని అప్పుడు ఏం చేయాలంట? మనం పరిశుద్ధాత్మ దేవుని హెల్ప్ అక్కడే దొరుకుతుంది మీకు. జస్ట్ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే, సిచ్యువేషన్ వరస్ట్ అవుతుంటే నీ హార్ట్ ప్రేయర్కి స్టార్ట్ అవ్వాలి. వాళ్ళకి ఏమి రెస్పాండ్ అవుదామా, ఎలా రియాక్ట్ అవుదామా, ఎలా తీర్పు తీరుద్దామా, ఎలా జడ్జిమెంట్ ఇద్దామా, ఎలా చంపేద్దామా, ఎలా చేసేద్దామా అన్నది మీ మైండ్లోకి తీసుకురావద్దు. ఎలాగ తిరస్కారాన్ని నేను భరించాలి, ఎలా క్షమించాలి, ఎలా ప్రేమించాలి, ఎలా ఓర్చుకోవాలి. ఎలా ఓర్చుకోవాలంటే రక్తం కారిపోయేలాగా నీ శరీరం మీద నీకు యుద్ధం జరిగిపోతూ ఉంటుంది. నీకేం చేత కాదో అనిపిస్తూ ఉంటుంది. అవును, చేత కాదు, నేను ఇలాగే ఉంటాను. సబ్సైడ్ చేసుకోండి. అలాగని 100 రోజులు కోపమంతా ఆపుకుని 101వ రోజు బయటికి తేకండే, ఒకసారి బ్లాస్ట్ అయిపోకండి. అది కూడా పాపమే. 100 రోజుల ప్రేమను మీరు పోగొట్టుకుంటారు. కాకపోతే ఆ క్షమించే గుణము క్రీస్తులోకి వచ్చే కొద్దీ, క్రీస్తుతో నడిచే కొద్దీ, క్రీస్తు కొరకు బ్రతికే కొద్దీ, ఆత్మ ద్వారా వచ్చేటువంటి ఆ అద్భుతమైన సహాయం మీ హృదయంలో శోధనను తప్పించే పద్ధతికి తీసుకొస్తాడు. గెలిచేస్తారు. ఇదేం పెద్ద విషయమేం కాదు, చాలా ఈజీగా గెలవగలరు. అయితే ఈ గెలిచే పరంపరలో, అంటే ఆ స్కెడ్యూల్స్లో మీకు ఇంటర్వెల్స్లో జరుగుతునేటప్పుడు మీరు గెలుస్తున్నారు అనడానికి, మిమ్మల్ని గెలిపించాలి అనుకోవటానికి దేవుడు మీకు పెట్టే ఒకే ఒక పరీక్ష ఏంటంటే, అదే వ్యక్తితో అదే సందర్భం రిపీటెడ్గా మీ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది అని అంటే, గాడ్ వాంట్స్ యూ టు గెట్ విన్ ఓవర్ ద సిచ్యువేషన్. మీరు గెలవాలనుకుంటున్నారు, సేమ్ సిచ్యువేషన్, సేమ్ పర్సన్ అదే రకంగా పొడుస్తూ పిండుతూ నలుపుతున్నాడంటే, అది ఎవరైనా సరే మిమ్మల్ని దేవుడు గెలిపించాలనుకుంటున్నాడు. ఆ పరీక్ష మళ్ళీ రాదు. ఒకసారి చెప్పండి. నేను గెలిస్తే ఆ పరీక్ష మళ్ళీ రాదు. ఓడిపోతే నువ్వు గెలిచేంత వరకు అవదు. రిపీటెడ్ ప్రాబ్లం వస్తుంది అని అంటే, రిపీటెడ్ పర్సనాలిటీ వస్తుందంటే, రిపీటెడ్ సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుందంటే నీతో పని చేస్తున్నాడు దేవుడు. కానీ నాకు దేవుడు ఎంత ప్రేమగా కనపడుతున్నాడంటే, ప్రభువా నన్ను బాగు చేయడానికి వాళ్ళందరినీ ఎదవలు చేస్తున్నావా? ధన్యులు నాయన. వాళ్ళందరినీ దేవుడు వాడుకుంటాడు. ఎవరిని బాగు చేయడానికి? నన్ను పరిశుద్ధపరచడానికి, నన్ను పరిపూర్ణుడిగా చేయటానికి, యుక్తముగా ప్రార్థన నేర్పించడానికి, శోధించబడకుండా ఉంచడానికి. నా ప్రార్థన. ఆ తర్వాత మీరేం చేస్తారు చెప్పనా? మీరు గెలిచారనుకో, నేను యేసు ప్రభుని పోలి నడుచుకున్నాడు, నన్ను పోలి నడుచుకోండి అని ఎలా చిటికలేయగలరు. సింపుల్ టెక్నిక్ అది. మీరు ఒకసారి గెలిస్తే మీరు ఖచ్చితంగా ఇతరులకు చెప్తారు, చూసుకోండి మీరు ఏం చేశారో. ఇది నేను గెలిచాను, ఇదేం ప్రాబ్లం లేదు. వాళ్ళు అలాగంటారా? కాసేపు అని ఊరుకోబెదరు. నేను అలాగే ఉన్నాను, మా ఆవిడ అలాగే మూసుకుంది. ఆడు గెలుస్తాడు. నువ్వు అలాగే చెప్తావు. ఏ సిచ్యువేషన్ వచ్చినా ప్రభువు నన్ను నడిపించాడు అని చెప్పగలవు. అప్పుడు నువ్వు వెనక మనిషిని తీసుకొస్తావు ప్రభు దగ్గరికి. కానీ ఈ రోజుకి తల్లిని చూసి పిల్లలు నడవలేకపోతున్నారంటే, తండ్రిని చూసి కొడుకు కూతురు వెంబడించలేకపోతుందంటే, మీరు ఆయనను తలంచుకోవడం మానేశారు. మీరు గెలవాలని ప్రయత్నం చేస్తున్నారు, అనుకరిస్తున్నారే కానీ మీ హృదయంలో ప్రేరేపణకు, దేవుని మాటకు లక్ష్యం ఇవ్వట్లేదు. యు గివ్ ప్రయారిటైజేషన్స్. మీ ప్రయారిటీసు దేవుని మాటకు పెంచడానికి నేర్చుకోండి. దేవుని మాటను బతికించడానికి ప్రయత్నించేయండి. అది సజీవంగా ఉంచాలని నేను కారణమని ఒప్పుకోండి. నేను దాని కొరకు బతుకుతాను, ఏమైనా పర్వాలేదు, నలుగుతాను, ఏడుస్తాను, మోసం వస్తే మోసపించబడతాను, ఏమైనా జరగని, బట్ నేను మాత్రం ఈ సిచ్యువేషన్ని ఓవర్కమ్ చేసి కాశీలోకి వెళ్ళిపోయి సన్యాసంలో కలవను, నేను ఫైట్ చేస్తాను అంతే. తప్పించుకుని పారిపోవడం కాదండి, గెలవాలి. చిన్న పిల్లలకి వాళ్ళ శత్రువు వేరే ఉంటాడు, నీ యవ్వన కాలపు శత్రువులు వేరు, వృద్ధులైతే వేరు, పెద్దలైతే వేరు. బట్ అల్టిమేట్గా నీకు సహాయం చేసేవాడు మాత్రం అందరికీ ఒకడే. ఎవరు? హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన క్రీస్తు, వాక్యం. ఈ మూడు నీకు ఉన్నాయి కాబట్టి మీరు గెలవగలరు. కానీ కౌంటర్ గ్యారంటీ ఏంటంటే, మనం ఆరాధిస్తున్నవాడు గెలిచినవాడు. ఇప్పుడు అదే ఎబ్రీ 12:4 చూస్తున్నాం. ఆయనను తలంచుకొనుడి, ఆయన్నే పెట్టుకో ఎదురుగా. ప్రభు నువ్వు ఎలా ఓర్చుకున్నావో కానీ నాయన, అసలు నువ్వు ఎలా చేసావో కానీ బాబు, అసలు నువ్వు ఎలా ఒప్పుకున్నావో నాయన, అసలు ఎలా ఊరుకున్నావో ప్రభువా,
అయ్యా ప్రతిసారి ఆయన్ని గుర్తు చేసుకోవడం, సిలువను గుర్తు చేసుకోవడం. ప్రవ్వా నన్ను లేపు నాయన, నన్ను నిలబెట్టు ప్రవ్వా. ఎవ్రీ మినిట్ దేవుని కొరకు బతకడం ఆశ కలిగితే నీ బ్రతుకుల పాపము మీద గెలుపు చాలా సునాయాసంగా దొరుకుతుంది. క్రైస్తవులు దేవుడిని అడ్డం పెట్టుకుని దీవించబడటానికి కాదు కోరుకున్నది, క్రీస్తు యొక్క హృదయాన్ని గెలుచుకుని ఆయన కోరుకున్న పద్ధతిలో జీవించి మనము దేవుని రాజ్యాన్ని మన మధ్యలో విస్తరింపచేయాలని ప్రయత్నించేద్దామా? ప్రభు సహాయం అడుగుదామా? ఈ వారమంతా మనకు పోరాటాలు ఉండునుగాక, అన్నిట్లో మనం గెలుచుదుముగాక. మెల్లిగా ఆమెన్ అంటున్నారు. ఏమంటే పోరాటాలు ఉంటే ఉండేవండి, ప్రభు ఉన్నాడు కదా అని చెప్పరేమి. గంట సేపు శ్వాస వచ్చేటట్టు అరిశాను. అంత ప్రార్థనలు కూడా ఎలాంటివి ఉండాలి? అందరు శోధనలు తప్పించునుగాక, ఆమేన్. అలాగే ఉండదు. వచ్చునుగాక, నడుపునుగాక, నింపునుగాక, తెప్పించునుగాక, ఆమేన్. ప్రార్థన చేద్దాం.